అసలు హెచ్ఆర్ఎఫ్కి నేను ఎప్పటికైనా ఒక ప్రధాన కార్యదర్శిని అవుతానని, రాష్ట్ర బాధ్యతని అవుతానని, సంస్థ నిర్మాణానికి సంబంధించి కానీ అవగాహనకు సంబంధించి దాని పరంపరను కాపాడే ప్రయత్నంలో నేను ఉంటానని ఎప్పటికీ అనుకోలేదు. కానీ అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో నేను ఆ బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు మొట్టమొదటిసారి నేను జనరల్ సెక్రటరీగా తప్పదు అని అనుకున్న తర్వాత మాధవరావు గారికి చెప్పి, సార్ వాస్తవానికి నా స్థాయి అది కాదు, నేను హెచ్ఆర్ఎఫ్కి ఏమో మీకు నేను సెక్రటరీగా, నేను ఒక పర్సనల్ సెక్రటరీ అనుకోండి, నేను అట్లా ఉంటా, మిగతాదంతా మీరు చూసుకోవాలి అని నేను భయంతో చెప్పడం జరిగింది. అమలకు చేసి అట్లా అనవద్దు, మీరు హెచ్ఆర్ఎఫ్కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నేను ఉంటా అని చెప్పుకుంటూ ఫీల్డ్ మీద సార్ ఎంత పనిచేసినప్పటికీ, ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, చివరి వరకు కూడా మా హరికృష్ణ ఇలా ఇక్కడ ఉన్నారు. ఏ రోజు కూడా నేను మాధవరావు గారి మీద కానీ వారికి నాకు ఎటువంటి చిన్న క్లాష్ కానీ మనస్పర్ధ కానీ ఎప్పుడు రాలేదు. నాకు ఏదైనా అవసరం ఉంటే ఏదైనా పని చేసి, సార్ ఇది చేయాలనుకుంటే గోయగట్ చేసుకోండి అన్నట్టు, ఇది ఎట్లా చేయాలి, ఇక్కడ ఏం మాట్లాడాలి, ఒక లాకప్ కాడికి వెళ్తున్నాం, ఇక్కడ ఏం చెప్పాలి అని అంటే నాకు అదంతా వివరంగా చెప్పాలి. ఏదన్నా కూడా ఒక పెద్దన్న లాగా ఉన్నాడు, ఆయనను చూసుకొని మేము పనులు చేసుకుంటాం అనే ధైర్యంతో అలా చేసుకుంటూ వచ్చింది. కానీ ఈరోజు మాధవరావు సారు కేవలం ఒక జ్ఞాపకంగా మిగిలిపోవడం అనేటువంటిది అసలు జీర్ణించుకోలేనటువంటి వాస్తవం. కానీ కాలం చాలా క్రూరమైనటువంటిది మనకు తెలుసు. అందరం ఎప్పుడో ఒకసారి కాలగర్భంలో కలిసిపోవాల్సినటువంటి వాళ్ళు. అయినప్పటికీ మనం ఎంతో ఆరాటంతో, ఎంతో భవిష్యత్తు నిర్మాణం కోసం ఎందుకు పనిచేస్తామంటే, అది స్వయంగా మనకు ఉపయోగపడదని మనకు తెలుసు. అది కేవలం వ్యక్తిగత జీవితంలో మనం అనుభవించడం కోసం ఈ పని చేయడం లేదు. మనం చేసే పనితోటి మనమే కాదు, మన పిల్లలు కూడా ఏమి ప్రయోజనం పొందరని కూడా మనకు తెలుసు. దీనివల్ల సమాజంలో ఎవరికో మనకు తెలియనటువంటి వారికి, వాళ్ళు ఈ కాలంలో ఉన్న వాళ్ళు కావచ్చు, భవిష్యత్తులో రాబోయే తరాలు కావచ్చు, వారికి ఏమైనా ప్రయోజనం జరిగితే జరగవచ్చు. అంటే మనం ఈరోజు చేసేటువంటి పని ద్వారా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రయోజనం మీరు ఏమైనా సాధించిందా అంటే మనకు అట్లా కనిపించదు. చాలామందికి ఏమనిపిస్తుంది, హెచ్ఆర్ఎఫ్ ద్వారా ఏమి ప్రయోజనం జరుగుతుంది పౌరులకి, ప్రజలు ఇందాక చెప్పినట్టుగానే అట్లా చూస్తే ఏమి కనిపించదు. అటువంటి పని మనం చేస్తాం. అటువంటి పని హెచ్ఆర్ఎఫ్ కానీ ఇటువంటి ఒక కాంక్రీట్గా కాకుండా ఒక జనరల్గా సమాజంలో ప్రజాస్వామ్య సంస్కృతిని పెంచడానికి పనిచేసేటువంటి సంస్థలన్నీ కూడా ఇలాగే కనిపిస్తాయి. ఇవి ఏమి డిమాండ్ను సాధిస్తాయి లేదా ఏ ప్రయోజనాన్ని అందిస్తాయి నేరుగా ప్రజలకు అంటే అట్లా చూస్తే ఈ సంస్థ అర్థం కాదు. నిజానికి అట్లా ప్రారంభమైనటువంటి సంస్థలు రాజకీయ సంస్థలు కావచ్చు, విప్లవం తీసుకొస్తామని ప్రారంభమైనటువంటి సంస్థలు కావచ్చు, లేదా కొన్ని ఒక స్పెసిఫిక్ డిమాండ్ తీసుకొస్తామని ప్రారంభమైనటువంటి సంస్థలు కావచ్చు. ఇవాళ చూస్తున్న బీసీ రిజర్వేషన్ల పేరు మీద కొంత ప్రయత్నం జరుగుతున్నది. అంతకుముందు ఎస్సీ వర్గీకరణ పేరు మీద కొన్ని సామాజిక ఉద్యమాలు జరిగాయి, స్త్రీ విముక్తి ఉద్యమాలు జరిగినాయి. ఇటువంటి అవి జరగకుండా వస్తాయి. వాళ్ళందరూ ఏది వాళ్ళు పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోవచ్చు. విప్లవ సంస్థలు విప్లవాన్ని సాధించలేకపోవచ్చు, సామాజిక సంస్థలు వారు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని కూడా సాధించలేకపోవచ్చు. కానీ ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే సమాజము చైతన్యవంతమవుతూ ఉంటుంది.
తనను తాను సమీక్షించుకుంటూ ఉంటుంది. ఆ సంస్థలు తీసుకొచ్చేటువంటి డిమాండ్స్ విషయంలో రెండు వర్గాల వాళ్ళు, బాధితులు అవును నేను ఇది అడగాలి కదా, ఇది నాకు అవసరం కదా అనుకుంటూ ఉంటారు. పీడించేటువంటి వర్గం లేదా తద్వారా లాభం పొందేటువంటి వాళ్ళు మనం కొద్దిగా ఎక్కువ లాభం పొందుతున్నట్టున్నాం, వాళ్ళు అడిగేది న్యాయమే, ఇది మనం వదులుకోవాల్సి రావచ్చు ఎప్పటికైనా. అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఎస్సీ వర్గీకరణ మానవాళికల మధ్య సంబంధం విషయంలో కావచ్చు, ఇవాళ పెడుతున్నటువంటి బీసీ రిజర్వేషన్ ప్రధానంగా అప్పర్ కాస్ట్కి చెందినటువంటి వాళ్ళు వర్గాలుకి లాభం అవుతున్నది. వాస్తవంగా మా వాటా మాకు దక్కాలని వాళ్ళ బీసీలు అడుగుతున్నారు. నష్టపోయేటువంటి వర్గం అంటే ఇప్పటిదాకా అనుభవించి ఎప్పటికిలా అనుభవిస్తామని అనుకునేటువంటి వర్గం ఆలోచనలో పడవచ్చు. వాస్తవంగా ఇది వాళ్ళకి చెందాల్సింది కదా, మనం ఇంతకాలం అయితే తిన్నాం, మనం ఆలోచించాలి, ఒకవేళ టైం వస్తే వదులుకోవడానికి సిద్ధపడాలి. ఈ పరిణామం ఒకవైపు సమాజంలో జరుగుతూ ఉంటుంది, ఇంకోవైపు పాలకులు దానికి సంబంధించిన చట్టాలు లేదా చేయాల్సినటువంటి వాళ్ళు విధానాలు రూపొందించేటువంటి వాళ్ళు కూడా ఆ కరెక్షన్స్ చేసుకుంటారు. గిరిజన ఉద్యమాలు కానీ, రైతాంగ ఉద్యమాలు కానీ, కార్మిక ఉద్యమాలు కానీ, రాజకీయ ఉద్యమాలు కానీ వాళ్ళు పెట్టుకున్న అంతిమ లక్ష్యం అనేటువంటి దానికి చేరుకోకపోవచ్చు, కానీ ఆ ప్రాసెస్లో సమాజం డెమోక్రటైజ్ అవుతూ ఉంటుంది, సమాజం వివిధ రకాలుగా ప్రయోజనం పొందుతూ ఉంటుంది. హెచ్ఆర్ఎఫ్ అయితే ఇక వాటికంటే కూడా కాంక్రీట్ లక్ష్యాలు లేకుండా డెమోక్రటైజ్ చేయటమే ఒక లక్ష్యంగా ప్రారంభమై పనిచేస్తున్నటువంటి సంస్థ కాబట్టి అది తప్ప ఇంకో రూపంలో దీని ద్వారా ఫలితాన్ని మనం ఆశించాలి. అయితే హెచ్ఆర్ఎఫ్కి మిగతా సంస్థలకి ఉన్నటువంటి తేడా ఏమిటి? మనం హెచ్ఆర్ఎఫ్లోనే ఎందుకు పనిచేయాలి లేదా హెచ్ఆర్ఎఫ్నే ఎందుకు కాపాడుకోవాలి అనేటువంటిది తెలుసుకోవాలని అంటే హక్కుల ఉద్యమాలు లేదా హక్కుల సంస్థలు ఎలా ఏర్పడతాయి, ఏర్పడ్డ సంస్థలు ఎలా పనిచేసినాయి, కాలక్రమంలో వాటి భవిష్యత్తు ఏమైంది, ఇది కనుక తెలుసుకుంటే మనకు హెచ్ఆర్ఎఫ్ నొక్కి చెప్తున్నటువంటి 3 అంశాలు, ఒక స్వతంత్ర అవగాహన ఉండాలి హక్కుల సంస్థకి, హక్కుల సంస్థకి ఒక స్వతంత్ర కార్యాచరణ ఉండాలి, హక్కుల సంస్థకి ఒక స్వతంత్ర నిర్మాణం ఉండాలి అనేటువంటి 3 చాలా కీలకమైనటువంటి అంశాలు. ఈ 3 యొక్క ప్రాధాన్యత ఏమిటనేది, అసలు హక్కుల సంస్థలు ఎలా ఏర్పడతాయి, ఈ సంస్థ ఎలా ఏర్పడింది, దానికంటే ముందున్న సంస్థలు ఎట్లా ఏర్పడ్డాయి అనేది మనకు కొద్దిగా తెలిస్తే మనకి ఈ ప్రాధాన్యత అనేది అర్థమవుతుంది. వాస్తవానికి హక్కులు ఎలా వస్తాయనేటువంటిది ఇంకా అది వేరే పెద్ద చర్చ, అది కూడా బ్రీఫ్గా పరిచయం చేసే ప్రయత్నం చేస్తారు. హక్కులు ఎలా ఏర్పడతాయి, వాటి చరిత్ర ఏమిటి, సుదీర్ఘమైనటువంటిది, సంక్షిప్తంగా తర్వాత చెప్తే కానీ హక్కుల సంస్థలు మాత్రము ప్రపంచవ్యాప్తంగా కానీ భారతదేశంలో కానీ హక్కుల సంస్థలు ఏవి స్వతంత్రంగా ఏర్పడలేదు. వాటికవే మనము ఈ సమాజంలో డెమోక్రసీని పెంచడం కోసం పనిచేద్దాము అనేటువంటి లక్ష్యంతో ఇప్పటి వరకు ఏ హక్కుల సంస్థ కూడా ఏర్పడలేదు. ఇది ఒక చారిత్రక వాస్తవం, ఎక్సెప్ట్ హెచ్ఆర్ఎఫ్. మనం 1936లో స్వాతంత్ర పోరాటం జరుగుతున్నటువంటి సమయంలో ఏర్పడినటువంటి ఇండియన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ తీసుకుంటే కూడా అది జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు స్వయంగా దగ్గర ఉండి స్వాతంత్ర పోరాటకారుల మీద అమలయ్యేటువంటి నిర్బంధాన్ని వ్యతిరేకించేదానికి మాత్రమే ఏర్పాటు చేయబడింది ఆ ఐసిఎల్యు అనేటువంటి సంస్థ. స్వయంగా నెహ్రూ ఒక దగ్గర రాసిందని నాకున్న సమాచారం.
ఏమిటి అంటే అందరూ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు స్వాతంత్ర పోరాటం చేయలేకపోవచ్చు, ఆ నిర్బంధానికి వాళ్ళు వెనుకాడవచ్చు. వివిధ మధ్యతరగతి వర్గాలు, అప్పర్ మిడిల్ క్లాస్ సెక్షన్స్ ఉంటారు, వాళ్ళు డైరెక్ట్గా ఉద్యమంలో పాల్గొనకపోవచ్చు. కానీ ఈ ఉద్యమం న్యాయమైందే, ఈ ఉద్యమం తన లక్ష్యాన్ని చేరుకోవాలి, వీళ్ళ మీద నిర్బంధం అమలు కావడం అనేటువంటిది అన్యాయము, చట్ట వ్యతిరేకము, అప్రజాస్వామ్యం అనుకునేటువంటి ఒక వర్గాలు ఉంటారు. వాళ్ళు కనుక ఒక సంఘటిత శక్తిగా కనుక ఉండగలిగితే ఈ ఉద్యమాలు పరిరక్షింపబడతాయి, ఈ ఉద్యమాలు కోరుకునేటువంటి లక్ష్యం నెరవేరుతుంది అనే ఉద్దేశంతో చాలా స్పష్టంగా ఆ కాలంలో పౌర హక్కుల సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. నెహ్రూ గారు 1936. తర్వాత మనకు 47 వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వయంగా ఆ నెహ్రూయే ఇక ICLA మనకు అవసరం లేదు, స్వాతంత్రం వచ్చింది, ఇప్పుడు స్వాతంత్ర ఉద్యమకారుల మీద నిర్బంధం ఏమీ అమలవడం లేదు, ఇప్పుడు ఆ స్వాతంత్ర ఉద్యమకారులే పరిపాలకులుగా ఉన్నారు కాబట్టి ఇంకా ICLA యొక్క ఒక పౌర హక్కుల ఉద్యమం యొక్క అవసరం ఏముంటుంది అని చెప్పేసి మెల్లగా దాన్ని డిజాల్వ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే అప్పుడు ఏదైతే ఒక యూనివర్సల్ లక్ష్యంతో ఆ సంస్థ ప్రారంభమైందో అందులోకి అట్రాక్ట్ అయినటువంటి మేధావులు, అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఇటువంటి వాళ్ళు కూడా, సరోజినీదేవి లాంటి వాళ్ళు కూడా దాంట్లో పనిచేసింది. కానీ వాళ్ళని కంటిన్యూ చేయలేకపోయింది. ఆ సార్వత్రిక లక్ష్యం అనేటువంటిది తర్వాత కొనసాగింది. అలా ఒక పౌర హక్కుల సంస్థ, పౌర హక్కుల సమస్య తర్వాత కొనసాగినప్పటికీ కూడా ఆ సంస్థ కొనసాగలే, అది అంతరించిపోయింది. తర్వాత మనకు స్వాతంత్రం ఏర్పడిన తర్వాత రకరకాల తిరుగుబాటు శక్తులు, CPI పార్టీ మనకి తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించినటువంటి విషయం మనకు తెలిసిందే. అది ఒక 5-6 సంవత్సరాలు మాత్రమే కొనసాగిన కారణంగా, అబ్రప్ట్గా అది ముగింపు కూడా జరిగిన కారణంగా ఒక హక్కుల సంస్థలు అయితే వాళ్ళు అప్పటికి ఏర్పాటు చేసుకోలేదు. బహుశా ఏర్పాటు చేసుకుంటే దాని చరిత్ర ఎట్లుండో మనకు తెలుసు, కానీ అదైతే జరగలేదు. కానీ 65 కాడికి వచ్చేసరికి, 64-65 కాడికి వచ్చేసరికి ఇందిరాగాంధీ ఈ CPIలో ఉన్నటువంటి ఒక మిలిటెంట్ వర్గాల మీద, వీళ్ళు ఎప్పటికైనా చైనాకు అనుకూలంగా ఉండి, చైనా కమ్యూనిస్ట్ పార్టీకి అనుకూలంగా ఉండి భారతదేశంలో తిరుగుబాటుకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి దాంతో CPIలో రేపు CPMగా ఒక పార్టీగా అవతరించబోయేటువంటి నాయకులను దేశవ్యాప్తంగా అరెస్టులు చేయడం, జైళ్ళలో పెట్టడం, మీసా పేరు మీద అనేది ప్రారంభమైనప్పుడు ఆయా నాయకులు నెహ్రూ చెప్పినట్టుగానే కొంతమంది మేధావులను ముందు పెట్టి ఈ నిర్బంధం మీద, ఈ వీసాకు వ్యతిరేకంగా ఇల్లీగల్ డిటెన్షన్ మీద పనిచేయడం కోసము ఒక సంస్థను ఏర్పాటు చేసిండ్రు. అరెస్టులు దేశవ్యాప్తంగా కూడా జరిగినాయి, దేశవ్యాప్తంగా కూడా సంస్థ ఏర్పడింది. కానీ APCLA అనేటువంటి సంస్థ 1965లో ఏర్పడింది. APCLA ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ అనేటువంటి, అది కూడా ఎందుకు ఏర్పడింది? ఈ రాజకీయ ఉద్యమకారుల మీద నిర్బంధం అమలవుతున్నప్పుడు దాన్ని ఖండించడం కోసం మాత్రమే ఏర్పడింది. తర్వాత CPMగా ఏర్పడటము అలా జరుపుకుంటూ పోయింది, కానీ ఆ CPIని మళ్ళీ తర్వాత కంటిన్యూ చేయలేదు. దాని తర్వాత పశ్చిమ బెంగాల్లో నక్సల్బరీ చారు మజుందార్ నేతృత్వంలో ప్రారంభం కావడం, దాని మీద నిర్బంధము అదంతా అయినప్పుడు 1972లో బెంగాల్లో APDR అసోసియేషన్ ఆఫ్ ప్రోగ్రెస్ అండ్ డెమోక్రటిక్ రైట్స్ అనేటువంటిది ఏర్పడింది. కానీ అది కూడా మెల్లగా, అది కూడా నక్సలైట్ నాయకుల మీద నిర్బంధాన్ని ఖండించడం కోసం ఏర్పడేటువంటి కార్యక్రమంలో అది కూడా పోలేదు. తర్వాత 74లో అంటే ఆ నక్సల్బరీ పోరాటం బెంగాల్ నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరించడం, వాళ్ళ మీద కూడా నిర్బంధాలు అమలవటం అనేటువంటిది మొదలవుతున్నప్పుడు మెల్లమెల్లగా 71 నుండి ఇదే విధంగా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాసు మేధావులను,
ఉద్యమానికి రక్షణగా పెట్టుకోవాలి, వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడితే సొసైటీలో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ప్రభుత్వం కొంత వెనకంజ వేస్తుంది అనేటువంటి దాంతో ఒక హక్కుల సంస్థ మనం కూడా ప్రారంభించుకోవాలి అని ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నాలు ప్రారంభమైనవి 71 నుండి. 73లో నిర్దిష్టంగా APCLDR అనేటువంటి ఒక వేదిక అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అది బాలగోపాల్ గారు రాసిన ఆ పుస్తకంలో మొదటి వ్యాసంలో కూడా ఈ ప్రస్తావన ఉంటుంది. కానీ అది ఒక కొద్ది రోజులు మాత్రమే, అది ఒక ప్రతిపాదన స్థాయిలోనే ఉండి ఇంకా ఆ పేరు మీద ఏ సంస్థ నిర్మాణం కాలేదు. కారణం ఏంటంటే అసలు ఈ హక్కుల సంస్థలు APCLDR అనేటువంటి మీద ఒక హక్కుల సంస్థను ప్రారంభిద్దామని అనుకున్నటువంటి వాళ్ళు అందరూ నక్సలైట్ నాయకులు. కొండపల్లి సీతారామయ్య, తరిమల నాగిరెడ్డి గారు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, ఇంకా తర్వాత చాలా మంది, వాళ్ళందరూ కలిసి ఇది ఫామ్ చేద్దామని అనుకుంటున్నారు. కానీ ఆయా నక్సలైట్ గ్రూపుల మధ్యలో ఉండేటువంటి అనైక్యత కారణంగా వాళ్ళ అందరూ కలిసి ఒక హక్కుల సంఘాన్ని ఏర్పాటు చేయడంలో తేడాలు వచ్చినాయి. మా వాళ్ళకు ప్రాతినిధ్యం లేదంటే మా వాళ్ళకు ప్రాతినిధ్యం లేదు అని చెప్పేసి అది అప్పటికప్పుడే ఇచ్చుకపోయింది. ఒక వేదిక ఏర్పాటు చేసుకున్నారు, ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఆ బహిరంగ సభలో 1973లో గుంటూరులో జరిగినటువంటి బహిరంగ సభలో APCLDR పేరు ప్రకటించకుండానే, దానికి అధ్యక్షులు, కార్యదర్శులు, సెక్రటరీ పేర్లు ప్రకటించకుండానే ఊరికనే సభ జరుపుకొని ఎటో లెట్టలేదు. కారణం, నక్సలైట్ నాయకులు మాత్రమే ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం, వారి మధ్యలో ఉండేటువంటి రాజకీయ విభేదాలు ఈ సంస్థలో చొరబడి అది ఒక స్థాయికి అది పురి కలవలేదు వాళ్ళ మధ్యలో. ఆ పురి విచ్చుకపోయింది. అది అలా జరిగిపోయిన తర్వాత 1974లో మళ్ళీ కూడా నక్సలైట్ నాయకులే, అంటే కొండపల్లి సీతారామయ్య, తర్వాత చంద్రపుల్లారెడ్డి, వాళ్ళిద్దరు అప్పటికే వేరువేరుగా రాజకీయాలలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పూనుకొని ఇటువంటి శక్తులను ఒక దగ్గర పెట్టి వీళ్ళు ఉండాలి, ఇదే అవసరం. మళ్ళీ నక్సలైట్ ఉద్యమం మీద అమలయ్యేటువంటి నిర్బంధాన్ని వీళ్ళు ఊరు గ్రామం తిరిగి ఖండిస్తూ మధ్యతరగతి ప్రజల యొక్క కన్సెంట్ను ఉద్యమానికి అనుకూలంగా తీసుకురావాలి. ప్రభుత్వం మీద చట్ట పద్ధతుల ద్వారా కానీ ఇతరతర ప్రజా ఉద్యమాల ద్వారా కానీ ఒత్తిడి పెంచాలి అనేటువంటిది ఈ స్వతంత్ర మధ్యతరగతి మేధావులు వాళ్ళకు వాళ్ళు పూనుకొని ప్రారంభించింది కాదు APCLC కూడా. ఈ APCLCలో సహజంగానే 2 వర్గాల నాయకులు ప్రారంభించింది కాబట్టి దానికి అధ్యక్షుడు ఒక వర్గం అయితే కార్యదర్శి ఇంకొక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉండటం, అలా అసలు ఇప్పటిదాకా మొన్న దాకా అది కొనసాగుతుంటేనే వచ్చింది. దీంట్లో మాకు ఏ ప్రాధాన్యత లేదు అని 73లో ఎట్లయితే తరిమేల నాగిరెడ్డి వర్గం కావచ్చు విడిపోయి వాళ్ళు 75లో OPDR అనే సంస్థను ప్రారంభించారు. అంటే ఇంకో నక్సలైట్ నాయకుడు ఇంకొక హక్కుల సంస్థను ప్రారంభించారు. OPDR ఇప్పటికీ నడుస్తుంది. OPDR 2-3 వర్గాలుగా ఇప్పుడు చీలిపోయింది. ఎందుకు చీలిపోయింది అంటే మళ్ళీ ఆ ML గ్రూపులో ఎట్లయితే చీలికలు వస్తున్నాయో హక్కుల సంఘంలో కూడా అది రిఫ్లెక్ట్ అయ్యి అదే విధంగా చీలికలు వస్తుంది. అది OPDR దానికి ఒక ప్రత్యక్ష సజీవ సాక్షి. మీ అందరికీ తెలుసు మహిళా సంఘాల మధ్య POW కూడా ఎట్లా చీలిపోతున్నాయి. POWకి ఒక స్వతంత్ర దృక్పథమే కనుక ఉండేది ఉంటే నిజానికి ఒక వర్గంతో పాటు చీలిపోవాల్సిన అవసరమే లేదు. POW సంస్థలో పనిచేసేటువంటి వాళ్ళ మధ్య కాదు భిన్నాభిప్రాయాలు వచ్చేది. వాళ్ళ మాతృ సంస్థ అయినటువంటి రాజకీయ సంస్థలో భిన్నాభిప్రాయాలు వస్తే రావచ్చు. కానీ అది ఆటోమేటిక్గా వాళ్ళ మొత్తం ప్రజా సంఘాలలో చీలికలు తీసుకొస్తుంది. OPDRలో కూడా అదే జరిగింది. APCLC కూడా మొన్నటి వరకు అలాగే కొనసాగుకుంటూ వచ్చింది. అన్ని ML శ్రేణులు అయితే ఎవరైతే వాళ్ళైతే ఉంటారో పోటీ పడి మా ఎలిమెంట్స్ దీంట్లో ఉండాలి అని ఒక వర్గం, మా ఎలిమెంట్స్ కూడా తగిన ప్రాధాన్యత ఉండాలని ఇంకొక వర్గం, ఇంకా వాళ్ళందరూ కలిపి చివరికి అడ్జస్ట్ చేసుకుంటూ అది మొన్నటి దాకా కూడా పనిచేసింది. చాలా ఆశ్చర్యంగా మీరు బహుశా అబ్జర్వ్ చేయని విషయం ఏమిటి అని అంటే
హెచ్ఆర్ఎఫ్ ప్రారంభం అవుతున్నప్పుడు 1998లో బాలగోపాల్ గారి అవగాహన, బాలగోపాల్ ఏమో ఇండిపెండెంట్గా ఒక మధ్యతరగతి వర్గాల నుంచి వచ్చినటువంటి మేధావి. ఆయన ఉద్దేశము ఈ సమాజం డెమోక్రటైజ్ కావాలి, ఈ సమాజం ఇంతకంటే చాలా బాగుపడితే మంచిది, వాళ్ళు నక్సలైట్లు సాధిస్తే ఇంకా మంచిదే, ఎవరు సాధిస్తే మాత్రం ఏమిటి అనేటువంటిది ఆయన అవగాహన. కానీ ఆయనను ముందు పెట్టి నడిపించేటువంటి వాళ్ళది ఏంటంటే, వాళ్ళ లక్ష్యం ఏంటంటే సమాజం డెమోక్రటైజ్ కావటము, ప్రజలు ఇప్పటి నుంచి వెళ్ళి హక్కులను అనుభవించటము, ఇది కాదు వాళ్ళ లక్ష్యం. వాళ్ళ లక్ష్యం రాజ్యాధికారము, విప్లవ సంస్థల ఆధ్వర్యంలో విప్లవాన్ని సాధించాలి, శ్రామిక వర్గం రాజ్యాధికారంలోకి రావాలి, అది వాళ్ళ లక్ష్యం. మరి బాలగోపాల్ లాంటి మేధావుల లక్ష్యం ఏంటిది? అది కాదు. వాళ్ళకి సమాజంలో నోరు లేని వాళ్ళందరూ, బలహీన వర్గాల వాళ్ళందరూ ఎప్పుడో మాత్రమే కాదు, ఈ రోజు నుంచి కూడా వాళ్ళు హక్కులతో బ్రతకాలి, ఇది. కానీ ఒక కామన్ పాయింట్ ఉంది కదా, వాళ్ళకి వీళ్ళకి ఒక కామన్ పాయింట్ ఉంది కాబట్టి బాలగోపాల్ దాంట్లో పని చేసుకుంటూ వచ్చింది. అయితే ఈయన స్వభావ రీత్యానే యుద్ధాన్ని విస్తరించుకుంటూ వచ్చింది. ఒక నక్సలైట్ నాయకుల మీద నిర్బంధం అమలైతే మాత్రమే కాదు, సాధారణ ప్రజల మీద నిర్బంధం అమలైనా కూడా మనం మాట్లాడాల్సి వస్తుంది అనే దగ్గర. అంటే ఏం నిర్బంధము? రాజ నిర్బంధం మాత్రమే. స్టార్టింగ్లో నక్సలైట్ నాయకుల మీద లేదా ప్రజల మీద లేదా నక్సలైట్ ఉద్యమాల మీద అమలయ్యేటువంటి స్టేట్ వైలెన్స్ని మాత్రమే ఖండించడానికి ప్రారంభమైనటువంటి సంస్థ. నక్సలైట్ నాయకులు, నక్సలైట్ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు దొంగలు కావచ్చు, బందిపోట్లు కావచ్చు, లేదా సాధారణ ప్రజలు కావచ్చు, లేదా సామాజిక ఉద్యమాల్లో కదిలేటువంటి వాళ్ళ మీద కూడా పోలీసులు నిర్బంధం ప్రయోగిస్తే మనం ఎందుకు మాట్లాడవద్దు అనుకున్నప్పుడు కొంత చర్చ జరిగి సరే ఓకే అని దానికి ఒక మినహాయింపు తెచ్చుకోవాల్సి వచ్చింది. అప్పటికి కూడా స్టేట్ వైలెన్సే. కానీ కాలక్రమంలో కుల సమస్య రావడము, స్త్రీల సమస్య రావడము, ప్రాంతీయ సమస్యలు రావడము, అనేక సమస్యలు ముందుకు వస్తున్నప్పుడు అవేవి ఈ నక్సలైట్ ఉద్యమంతో సంబంధం లేకుండా రావడం ప్రారంభం. ఉదాహరణకు 1986లో ఎన్టీ రామారావు బీసీలకు రిజర్వేషన్ తీసుకొచ్చారు. అప్పటికి 25% ఉన్న రిజర్వేషన్లు 44% రిజర్వేషన్ చేసింది విద్యా ఉద్యోగాలకు. ఇది చేసినప్పుడు అందరూ సంతోషపడ్డారు, ఆహ్వానిస్తారు, ఎవరు కాదని. కానీ సహజంగానే అప్పటిదాకా అనుభవిస్తున్నటువంటి సంపన్న వర్గాల పిల్లలు, విద్యార్థులు, ముఖ్యంగా ఏబీవీపీ వాళ్ళని సపోర్ట్ చేసేటువంటి వర్గాలు దానికి వ్యతిరేకంగా ఆందోళన చేసినాయి, బయట చేసినాయి, కోర్టుల ద్వారా కూడా చేసినాయి. దాన్ని లెఫ్ట్ పార్టీలు ఏంటంటే వాళ్ళు పీడిత వర్గాల వైపు ఉంటారు కాబట్టి, రిజర్వేషన్ పీడిత వర్గాలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఓకే అని చెప్పేసి విద్యార్థి సంఘాలు కూడా రిజర్వేషన్ సమర్థించిన మాట వాస్తవం. కానీ ఏపీసీఎల్సీ అనేటువంటిది ఈ సందర్భంలో రిజర్వేషన్స్ని సమర్థిస్తూ మాట్లాడాలా వద్దా? ఎందుకంటే ఇక్కడ స్టేట్ వైలెన్స్ ఏం లేదు, సరిగదా, అసలు స్టేటే ఫేవర్ చేయాలని వస్తుంది రిజర్వేషన్స్ ద్వారా. మరి రిజర్వేషన్స్ మనం ఆహ్వానించాలా వద్దా? ఒక హక్కుల సంస్థ అనేటువంటి సమస్య వచ్చినప్పుడు అది బహుశా వేరే వాళ్ళ ఏదంటే దాంట్లో మన సంస్థలో చర్చిద్దాం, మన అందరం నిర్ణయాలు తీసుకుందాం అని ఇవన్నీ చెప్పుకోవచ్చు. కానీ బాలగోపాల్ మనం ఇందాక అనుకున్నట్టుగానే ఆయన ఒక స్వతంత్ర మేధావి కాబట్టి ఆయన ఏం చేసిందంటే చాలా స్ట్రైట్గా ఈ రిజర్వేషన్స్ అవసరం, ఇది చాలా ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్, ఇవి కొనసాగాలి, రిజర్వేషన్స్ అడ్డుకోవటం అన్యాయం అని చెప్పేసి మొట్టమొదటిసారి వ్యాసం రాసింది. మీరు రిజర్వేషన్ల వ్యాసంలో కనుక చూస్తే ఉంటుంది. అంటే అప్పటికి కులం మీద పెద్దగా చర్చ లేదు, కాలం చేయడం జరిగి ఉంది, కానీ అది ఇంకా సమాజంలో జనరల్ స్థాయికి ఏమి రాలేదు. ఇంకా మహిళా ఉద్యమాలు ఇటువంటి అవి కూడా పెద్దగా ఏం రాలేదు. కానీ మనకు డెమోక్రటిక్ నేచర్ కనుక ఉండేది ఉంటే మనం ఒక నక్సలైట్ ఉద్యమాల మీదనే పనిచేయటం కోసం ప్రారంభమైనటువంటి సంస్థ, మా లక్ష్యం అదే, మా రాజ్యాంగం అదే అని చెప్పేసి పట్టుకొని వేలాడకుండా ఏదైతే డెమోక్రసీలో భాగమే సమాజంలో డెమోక్రసీని ఇంప్రూవ్ చేస్తుందో
బలహీన వర్గాలకు న్యాయం చేస్తుందో దాన్ని కాపాడుకోవాలి అని కాపాడుకునే ప్రయత్నానికి అండగా ఉండాలి, అది ప్రతి డెమోక్రాట్ యొక్క లక్షణం అని అనుకొని చాలా సహజంగానే బాలగోపాల్ గారు అప్పుడు స్పందించడం అది చూసింది. సరే, ఎవరైతే దాన్ని వ్యతిరేకించలే. తర్వాత 90లో మండల కమిషన్ కాడికి వచ్చేసరికి ఏమైంది, పౌర హక్కుల సంఘం వాళ్ళు కూడా చాలా స్ట్రైట్గా ఈ మండల కమిషన్కు మద్దతుగా మాట్లాడడం, కరపత్రాలు వేయడం, పుస్తకాలు వేయడం అనేటువంటి జరిగింది. అంటే ఎట్లా ఏమైంది, రాజహింస మీద పనిచేయడానికి, అది కూడా నక్సలైట్ మీద పనిచేయడానికి మాత్రం ప్రారంభమైన ఏపీసీఎల్సీ ఇతరుల మీద కూడా స్టేట్ వైలెన్స్ని ఖండిస్తూ మాట్లాడడం ఒక ముందడుగు ఎక్స్పాన్షన్ అయితే, అక్కడి నుంచి స్టేట్ వైలెన్స్తో సంబంధం లేని సామాజిక విషయాల మీద, జెండర్ విషయాల మీద, ప్రాంతీయ విషయాల మీద కూడా మాట్లాడుతూ ఎక్స్పాండ్ అవుకుంటూ వచ్చింది. తర్వాత దాన్ని కర్నూలు మహాసభల నాటికి ఒక మన అవగాహనను కూడా ఎవరో ఒకరు వాళ్ళ వ్యక్తిగత సామర్థ్యాన్ని బట్టి మాట్లాడడం కాదు, సంస్థకే ఒక నేచర్ ఉండాలి, సంస్థకే ఒక డెమోక్రటిక్ నేచర్ ఉండాలి. ఈ సంస్థ కేవలం ఫలానా వర్గాల మీద, ఫలానా ఉద్యమాల మీద అమలయ్యే నిర్బంధానికి వ్యతిరేకంగానే పనిచేస్తుంది అనేటువంటి కాకుండా హక్కుల సమస్య ఎక్కడ తల ఎత్తినా పనిచేస్తుంది అనేటువంటిది ఒకటి నేచర్ మనకి రావాలి. మరి దీన్ని ఎట్లా రాసుకుందాం అని అనుకున్నప్పుడు వ్యవస్థీకృత ఆధిపత్యాలు ఈ సమాజంలో ఉంది. అందులో రాజ్యం ఒకటి, భూస్వామ్య వ్యవస్థ ఒకటి, పెట్టుబడిదారి వ్యవస్థ ఒకటి, లింగ వ్యవస్థ ఒకటి, కుల వ్యవస్థ ఒకటి. ఇటువంటి వ్యవస్థీకృత ఆధిపత్యాలు ఉన్నవి. ఈ వ్యవస్థీకృత ఆధిపత్యాల వల్ల సంఘటితంగానే హక్కుల ఉల్లంఘన అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం వీటి వల్ల ఎక్కడ హక్కులు ఉల్లంఘనకు గురైనా మనం మాట్లాడాలి అనేటువంటిది కర్నూలు మహాసభ నాటికి ఏపీసీఎల్సీ చాలా చర్చల తర్వాత తన రాజ్యాంగాన్ని మార్చుకొని కొత్త అవగాహనను ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి జరిగింది. వాస్తవానికి ఇది కూడా చాలా ఆ కాలపు నక్సలైట్ నాయకులకు కానీ, నక్సలైట్ సానుభూతి పరులకు కానీ రుచించలేదు. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. ఎందుకు రుచించలేదు అంటే, మీరు స్త్రీల మీద మాట్లాడాల్సిన అవసరం ఏమి లేదు, మాది ఒక పెద్ద రాజకీయ సంస్థ, దీనికి మేము స్త్రీ సమస్యల మీద పనిచేయడం కోసం కూడా మాకు ఒక శాఖ ఉంది, వాళ్ళు మాట్లాడతారు. భూస్వామ్య సమస్యల మీద కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు, మాకు రైతు కూలీ సంఘాలు ఉన్నాయి, యువజన సంఘాలు ఉన్నాయి, వాళ్ళు మాట్లాడతారు. అట్లాగే పెట్టుబడిదారీ వ్యవస్థ మీద కూడా మీరు కొత్తగా మాట్లాడేదే ఉంటుంది, కార్మిక సంఘాలు ఉన్నాయి, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇందులో హక్కుల సంఘం యొక్క పాత్ర ఎందుకు ఏమున్నది, మీరు అనవసరంగా మీరు డైల్యూట్ చేసుకోవడం అవుతుంది. మీ పర్పస్ ఏదైతే ఉందో స్టేట్కి వ్యతిరేకంగా, రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేయాల్సినటువంటి పర్పస్ ఏదైతే ఉందో అది డైల్యూట్ అవుతుంది అని వాళ్ళు అప్పటి నుంచి కూడా వాళ్ళు అనుకుంటూ వస్తున్నారు. కానీ అది వాళ్ళు సక్సెస్ కాలేదు. ఎందుకంటే బాలగోపాల్ లాంటి వ్యక్తులు, కన్నబీరన్ లాంటి వ్యక్తులు వాళ్ళ పని ఆచరణ ద్వారానే హక్కుల సంఘానికి ఒక గుర్తింపు, ప్రజలలో ఆమోదం తీసుకొచ్చింది. కాబట్టి వారు చేసేటువంటి ప్రతిపాదనలను బహిరంగంగా వ్యతిరేకించడానికి వాళ్ళకు కష్టమే. కానీ ఓకే అని అయితే అలా వదిలిపెట్టడం జరిగింది. కానీ ఒక బాలగోపాల్ గారు తప్ప, లేదా అటువంటి స్వభావం ఉన్నటువంటి ఇతర జనరల్ డెమోక్రట్స్ తప్ప, పార్టీల సానుభూతి పరులు లేదా మా ఎలిమెంట్స్ అని అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే పౌర హక్కుల సంఘంలోకి వచ్చిందో వాళ్ళు కేవలం పార్టీ మీద అమలయ్యే నిర్బంధం మీద పనిచేయడానికి ఆసక్తి చూపించింది. కానీ విస్తృతం చేయబడినటువంటి హక్కుల సమస్య మీద పనిచేయడానికి పెద్ద ఆసక్తి చూపించింది. సపోజ్ ఒక ఎమ్మెల్యే పార్టీ దగ్గర వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎన్కౌంటర్ అయింది అనుకోండి, ఆ ఎమ్మెల్యే పార్టీ వాళ్ళు ఇక తెగ ఉత్సాహం అన్నట్టు, మనం అక్కడికి పోవాలి, దాన్ని పోవాలి, ఖండించాలి అని చెప్పేసి వాళ్ళు ముందుండి ఆ సంస్థ నాయకులను అక్కడికి తీసుకెళ్ళటం, అది చేయటం, ఈ హడావుడు ఎక్కువ చేసి. కానీ వేరే రంగంలో వేరే స్త్రీల మీద పనిచేయడానికి
వేరే విషయాల మీద పనిచేయడానికి, రాయడానికి, హక్కుల కోణంలో వ్యాఖ్యానించడానికి వాళ్ళు ఇప్పుడు పెద్దగా ఆసక్తి చూపకపోయింది. అది కనిపించింది. కానీ మొత్తం పని 70% పని బాలగోపాలో లేకపోతే ఇంకొకరు ఇద్దరు చేసేది కాబట్టి మొత్తానికి అది ఏదో పని జరుగుతున్నట్టు కనిపించేది. కానీ మనం లోపలికి కనుక చూస్తే, సీనియర్స్ ఉన్నారు, మీకు ఎవరైనా అనుభవం ఉంటే కనుక చూస్తే, వాళ్ళ ఎక్కడెక్కడ పని చేసిందో అనేది కనుక చూస్తే, నాకు మొన్న ఒక మిత్రుడు ఫోన్ చేసిండు, నేను బాలగోపాల్తో పని చేస్తాను, నేను అక్కడికి ఎన్కౌంటర్ కాడికి తీసుకెళ్ళినా, ఇక్కడికి తీసుకెళ్ళాను, ఒక 3 చెప్పినాను. అవి ఏంటి అంటే, వాళ్ళ ఎంఎల్ పార్టీ కార్యకర్తల మీద పోలీసులు దాడి చేసినప్పుడు, లేదా ఇంకో ఎంఎల్ గ్రూప్ దాడి చేసినప్పుడు బాలగోపాల్ని తీసుకుపోయినటువంటి సందర్భాలను నాకు చెప్తాను. ఈ విధంగా పౌర హక్కుల సంఘంలో కార్యాచరణ అనేటువంటి కొనసాగుతుంటూ వచ్చింది. సో 98 నాటికి అంటే దీనివల్ల ఏమైంది? దీనివల్ల ఏంటంటే వాస్తవంగా హక్కుల సంస్థలలో హక్కుల కోణంలో జరగాల్సినంత కృషి ఎక్కువగా జరగలేదు. రాజకీయ కృషిలో మేము భాగమవుతున్నామనే ఈ ఎంఎల్ పార్టీల సానుభూతి పరులు, వాళ్ళ ఎలిమెంట్స్, కార్యకర్తలు అనుకున్నారు తప్పించి, మేము హక్కుల కార్యాచరణలో భాగమవుతున్నాము అనుకునేటువంటి స్పృహ వాళ్ళకి ఎందుకు లేదు. బహుశా అది చాలా పెద్దదని ఏమన్నా అనుకోవచ్చు. రాజకీయ కృషి, రాజకీయ లక్ష్యం చాలా పెద్దది అని ఏమైనా అనుకోవచ్చు. కొన్ని వీళ్ళు అందులో ఏమైనా బాగా తెగ పనిచేస్తానా అంటే నిజానికి చాలాసార్లు అట్లా కూడా వాళ్ళు ఉండాలి. సో అది అలా జరుపుకుంటూ వచ్చింది. 98 కల్లా బాలగోపాల్ గారి ఒక స్వతంత్ర హక్కుల అవగాహన ఉండాలి. నిర్మాణం కూడా ఆ పార్టీ వాళ్ళు కొందరు, ఈ పార్టీ వాళ్ళు కొందరు, ఈ పార్టీ వాళ్ళు కొందరు, అట్లా వద్దు. హక్కుల రంగాన్ని ప్రేమించి హక్కుల కోసం మాత్రమే మేము పనిచేస్తున్నామని అనుకునేటువంటి వాళ్ళతోనే ఒక స్వతంత్ర నిర్మాణం ఉండగలిగితే హక్కుల సంస్థ స్వతంత్రంగా ఉంటుంది. కాబట్టి దీని అవగాహన స్వతంత్రంగా ఉండాలి, పని కూడా స్వతంత్రంగా ఉండాలి. ఈ పార్టీకి ఆ పార్టీకి మీద ఆధారపడి ఉండవద్దు. లేదా వాళ్ళు ఎక్కడ ఉద్యమం చేస్తే వాళ్ళ మీద వెంటనే పోలీసులు నిర్బంధం అమలైతే మనం అక్కడికి వెళ్ళటము, ఇది మాత్రమే కాదు. స్వతంత్రంగా కార్యాచరణలో భాగంగా అది చేస్తాం, కానీ దానికోసమే మనం ఉన్నట్టు ఇంప్రెషన్ రావద్దు అనేటువంటి ఒక స్వతంత్ర కార్యాచరణ ఉండాలనేటువంటిది రెండవది బాలగోపాల్. అంటే స్వతంత్ర అవగాహన అంటే రాజకీయాలకు బయట, రాజకీయాలకు అతీతంగా, లేదా విప్లవ లేదా సామాజిక ఇంకా ఏవైనా రాజకీయాలు కానివ్వండి, వాటికి వెలుపల కూడా ఒక స్వతంత్ర హక్కుల అవగాహన ఉండాలి అనేది ఒకటి. కార్యాచరణ కూడా అలాగే ఉండాలి అనేది రెండు. నిర్మాణం కూడా అలాగే ఉండాలి అని బాలగోపాల్ ప్రతిపాదన చేయడం, స్థూలంగా అది చాలా పెద్ద చర్చలు జరిగినప్పటికీ కూడా లేదు మనం నక్సలైట్ ఉద్యమాలను కాపాడటమే ప్రధాన కర్తవ్యము అని అనుకునేటువంటి ఒక సెక్షన్కి మధ్య చాలా చర్చ జరిగి 98లో ఓటింగ్ జరిగి బాలగోపాల్ గారి వాదన వీగిపోయింది. బాలగోపాల్ వాదనకు వ్యతిరేకంగా మెజారిటీ ఓట్లు వేసింది. కాబట్టి బాలగోపాల్ గారి తర్వాత నేను ఈ కారణంగా కార్యదర్శిగా ఉండలేదు. నా మనసు ఒకటి, నా దృక్పథం ఒకటి, కానీ నా దృక్పథానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనతోటి, డిమాండ్లతోటి నేను అట్లా పని చేయలేను. సంస్థలో ఉంటా కానీ కార్యదర్శిగా వేరే ఉండండి అని అన్నారు. అట్లా కొంత జరిగింది. కొంతకాలం తర్వాత సార్ పేరు పెట్టుకోవడం అనేది జరిగింది తనకు తగినట్టుగా. అయితే ఇందులో ఒక విషయం ఏంటంటే, ఏపీసీఎల్స్లో కొనసాగినటువంటి వాళ్ళందరూ ఒక ఎంఎల్ పార్టీకి సానుభూతి పరులకు సంబంధించినటువంటి వాళ్ళు. ఏపీసీఎల్స్ నుంచి బయటకు వచ్చి నటువంటి వాళ్ళు మీరు పరిశీలిస్తే అందులో కొంతమంది ఎంఎల్ పార్టీలకు వచ్చిండ్రు, కొంతమంది మొత్తానికి బయటకు పోయిండ్రు. వాళ్ళు వేరే ఎంఎల్ పార్టీలకు సంబంధించిన. అంటే ఇక్కడ హెచ్ఆర్ఎఫ్ ఒక ఎంఎల్ పార్టీ అనేది ఏం లేదు, కానీ ఇందులోకి వచ్చి పనిచేయడానికి వచ్చినటువంటి వాళ్ళ మనసులో ఏంటంటే ఎట్లాగో ఏపీసీఎల్సీ పీపుల్స్ వార్ లేదా మావోయిస్ట్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ ఉంటుంది. మనమంతా ఉండి మన శక్తి యుక్తులని వాళ్ళకు ఉపయోగపడేట్టు చేసుకోవటం ఎందుకు అనే దాంతో మిగిలిపోయినటువంటి వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు, సీనియర్స్ ఉంటుంది. సో ఏమవుతుంది? హక్కుల సంస్థ పేరుకేమో హక్కుల సంస్థ,
అది పనిచేసేది వాళ్ళ మనసు, వాళ్ళ శరీరాలు, వాళ్ళ కార్యాచరణ ప్రతిదంతా కూడా రాజకీయాలు లేదా రాజకీయాల మయము లేదా ఎంఎల్ పార్టీల ప్రభావంలో వాటి యొక్క భవిష్యత్తు మీద వీళ్ళు అన్నీ ఆధారపడి ఉన్నాయి. అది సరే, కానీ చాలా సీరియస్గా హెచ్ఆర్ఎఫ్ బాలగోపాల్ ఏదైతే చెప్పిందో స్వతంత్ర అవగాహన ఉండాలి అనేటువంటి దాంతో దాన్ని డెవలప్ చేసేటువంటి క్రమంలో చాలా పని జరుగుకుంటూ వచ్చింది. హెచ్ఆర్ఎఫ్లో ఈరోజు చూస్తే కూడా మనకు వాస్తవంగా స్వతంత్ర అవగాహన ఉంది, స్వతంత్ర కార్యాచరణ కూడా ఉంది, స్వతంత్ర నిర్మాణం చాలా వరకు 90% స్వతంత్ర నిర్మాణమే ఉంది. ఎవరైనా మనకు బార్న్గా కానీ బ్రాటప్లో కానీ ఒక కల్చర్ లాగా మన ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయాలు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. మనకు తెలియకుండానే వాటితో ఐడెంటిఫై అవుతాయి. అవి పోగొట్టుకోవడం కష్టమవుతుంది, కొన్నిసార్లు పోగొట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. ఒక సింపతిగా ఒక మొగ్గుగా ఉండవచ్చు, వాటితో పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ హెచ్ఆర్ఎఫ్ యొక్క పనిని అది మార్చవద్దు. హెచ్ఆర్ఎఫ్ యొక్క అవగాహనని కానీ కార్యాచరణని కానీ నిర్మాణాన్ని కానీ ఈ మన పాత రాజకీయాల స్వభావం కానీ అది దీన్ని అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం చేస్తే ఏమవుతుందంటే దీని యొక్క స్వతంత్ర అవగాహన కార్యాచరణ నిర్మాణం అనేటువంటిది దెబ్బతింటే ఏమవుతుంది, చివరికి ఆయా ఎంఎల్ పార్టీలు భవిష్యత్తులో లేకుండా పోయినాయి అనుకోండి. ఉదాహరణకి ఒక పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీ లేకుండా పోద్దని ఒకప్పుడు అనుకున్నాం 5 ఏళ్ల కింద. ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది. రేపు ఇంకో ఎంఎల్ పార్టీకి కూడా ఇదే పరిస్థితి రావచ్చు. జనశక్తి పార్టీ ఉంది, అది ఎప్పుడు అంటారు. జనశక్తి కూడా పోటాపోటీగా ఇంతకుముందు అనుకున్నటువంటి పార్టీతో పనిచేసినటువంటి సంస్థ, అది కూడా ఈరోజు ఉనికిలో లేకుండా పోయింది. ఈరోజు ఈ పార్టీ కూడా అది వస్తుంది. మరి హక్కుల సంస్థ కూడా వీటితో పాటు రద్దు చేసుకుందామా? ఇది చాలా కీలకమైనటువంటి విషయం. సానుభూతి ఉండటం వేరు, నిజంగా సమాజం కేవలం హక్కుల సంస్థల ద్వారానే మారదు కాబట్టి చాలా విస్తృతమైనటువంటి ప్రయత్నాలు జరగాలి. కాబట్టి అవన్నీ వాళ్ళు చేసి వాళ్ళు సక్సెస్ అయితే మనకంటే సంతోషపడేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు. కానీ మనం ఏం చేయటం అని అంటే ఆయా రాజకీయ పార్టీలు వాటి ప్రస్థానం ఎలా ఉన్నా, వాటి భవిష్యత్తు ఎలా ఉన్నా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు హక్కుల అవసరమైతే ఉంటుంది కదా, హక్కుల ఉల్లంఘన అయితే ఎప్పటికీ జరుగుతూ ఉంటుంది కదా. మరి వాటి మీద ఎవరు మాట్లాడాలి? ఒక స్వతంత్ర హక్కుల సంస్థ ఉంటేనే కదా మాట్లాడేది. హెచ్ఆర్ఎఫ్ యొక్క ప్రాధాన్యత అక్కడ ఉంది. కానీ మనం హెచ్ఆర్ఎఫ్లోకి పనిచేయడం అని అంటే ఈ అవగాహనతోని కనుక మనం పనిచేయగలిగితే ఈ లక్ష్యం అనేటువంటి నెరవేరుతాం. సమాజంలో పౌర హక్కుల ఉల్లంఘన ఏ రకంగా జరిగినా, ఎప్పుడు జరిగినా, ఏ కాలంలో జరిగినా, రాజకీయ పార్టీలు ఉన్నా లేకున్నా ఏమైనా రేపు నిజంగానే ఇంకో ఎంఎల్ పార్టీ వచ్చి తన లక్ష్యాన్ని సాధించి కమ్యూనిస్టు రాజ్యాధికారాన్ని ఏర్పాటు చేస్తుంది అనుకుందాం. మాకు వెంటనే హక్కుల ఉల్లంఘన ఏది లేకుండా పోతా, ఇంకా అసలు హక్కుల ఉల్లంఘన లేకుండా పోతా. మరి వాటికి అనుబంధంగా కనుక హక్కుల సంస్థ పనిచేసుకుంటూ వస్తే రేపు వాళ్ళు రాజ్యాధికారంలోకి వచ్చినాక ఈ సంస్థ మాట్లాడుతుందా వాళ్ళకి వ్యతిరేకంగా? అప్పుడు కూడా హక్కుల ఉల్లంఘన ఉంటుంది అనుకున్నప్పుడు అప్పుడు ఎవరు మాట్లాడాలి అంటే స్వతంత్రంగా పనిచేయడము, మాట్లాడటము అలవాటు చేసుకున్నటువంటి సంస్థ మాత్రమే ఇప్పుడే కాదు అప్పుడు కూడా కొనసాగుతుంది, అప్పుడు కూడా మాట్లాడాలి. అటువంటి ఒక సంస్థను బాలగోపాల్ లాంటి వాళ్ళు కలలుగన్నారు, మాధవరావు లాంటి వాళ్ళు ఆ ప్రస్థానంలో వారి శక్తి మేరకు పనిచేసుకుంటూ వచ్చింది. మనందరం కూడా పని చేసుకుంటూ వస్తున్నాం. ఇది మానవ హక్కుల వేదిక యొక్క ప్రాధాన్యత. ఇంకా ఏమైనా సందేహాలు ఏమైనా ఉండేదంటే మాట్లాడి ఇంకేదైనా ఉంటే సమాప్తం చేస్తారు.
దీని అభిప్రాయం ఉందా? మా ఆలోచనలు కూడా అదే ఉండే. ఏదైతే మాధవరావు గారును మా ఈ బాలగోపాల్ గారు ఉన్నటువంటి దాంట్లో ఏ పార్టీకి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉంటే సరే విధానంగా నడుస్తుంది అనుకున్నాము. అట్లనే ప్రయత్నం జరిగింది. నేను దానికి సహకరించాను. చాలా దీనికి వ్యతిరేకంగా పార్టీ రావడం కరెక్ట్ కాదు. అది ఎప్పుడు కూడా ఎన్నటికీ కూడా కష్టం. సార్ నేను ఇది రెండో సమావేశం అటెండ్ కావడం. పుట్టగొడుగులాగా మానవ హక్కుల వేదికలు వన సంఘాన్ని కార్డు పెట్టుకుని చాలా నేను చూశాను. కార్డు కొడుతున్నారు, మేము మా హక్కుని కార్డు పెట్టుకొని తిరుగుతున్నారు, ఎవరో చేస్తున్నారు. ఒకటి. రెండు, దీనికి ఏదైనా రిజిస్ట్రేషన్ ఉందా లేదా నేను అడగడం నాకేం తెలియదు. నేను రెండో సమావేశం నేను చెప్పిన దాంట్లో చాలా మట్టుకు నేను దానికి అనుగుణంగానే చాలా తక్కువ టైంలో ఎక్కువగా వివరణ చెప్పారు. ఇది ఒక నక్సలైట్ ఉద్యమానికే కాదు, బలహీన వర్గాలు కావచ్చు, లేదా ఇప్పుడు జరిగిన రిజర్వేషన్ గురించి చెప్పారు. ప్రతి హక్కుకు ఎక్కడ అన్యాయం జరిగితే దాన్ని పోరాట పట్టున చేయాలన్నారు. దాంట్లో నేను ఏకీభవిస్తున్నాను. కాకపోతే రిజిస్ట్రేషన్ ఒకటి చెప్పండి. రెండోది, పుట్టగొడుగు లాగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఎందుకు పుడుతున్నాయని కూడా చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఈ సంస్థకు రిజిస్ట్రేషన్ అయితే లేదు సార్. మొదటి నుంచి కూడా సంస్థకు రిజిస్ట్రేషన్ లేదు. రిజిస్ట్రేషన్ చేసుకోవటము, రెన్యువల్ చేసుకోవటము, దాంట్లో ఏవో సాధక బాధకాలు ఏమో ఉంటాయని చెప్పిండు. ఖచ్చితంగా దాంట్లో ఎందుకు చేసుకోలేకపోయాను అనేటువంటిది చెప్తుంది సార్. నాకు సమయం గుర్తుకొస్తలేదు. కానీ రిజిస్ట్రేషన్ అయితే లేదు. రిజిస్ట్రేషన్ అవసరం లేదు అనేటువంటిది కూడా ఆచరణలో వాస్తవానికి అదేమి అడ్డంకి కాలే. ఇక్కడ కూడా అడ్డంకి అయితే కాలే. ఎందుకు చేసుకోలేకపోయినా అని నాకు మేము డిస్కస్ చేసుకున్నానే నాకు ఎందుకు గుర్తుకొస్తుంది సమయానికి. అది చేసుకోవటము, కొనసాగించడము అది మనలాంటి వాళ్ళకు కష్టము. ఎందుకంటే ఏం లేదు, దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఒక రిజిస్టర్డ్ సంస్థ చట్టబద్ధ దానికి రూల్స్ ఉంటాయి అన్నమాట. ప్రిస్క్రైబ్డ్ నామ్స్ ఉంటాయి. ఇక వీటికి లోబడే పని చేయాలి. ఇవి దాటితే మీకు రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే మనం ఆ నామ్స్కు లోబడి పని చేయము. వాస్తవానికి ఉదాహరణకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దు, మన ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడాలి. ఒక చట్టం మంచి చట్టం ఉంటే ఆమోదిస్తాం, చెడ్డ చట్టం ఉంటే చెడ్డ చట్టం అని చెప్తాం, దాన్ని రద్దు చేయాలని. కాబట్టి ఈ కారణంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవటం కానీ దాన్ని కొనసాగించడం కానీ కష్టం అనే దాంతో ఇదే కారణంతో చేసుకోలేకపోయాను. ఆ తర్వాత ఎప్పుడు కూడా పెద్ద అవసరం కూడా పడలేదు. అంటే మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనే సంస్థకు కూడా రిజిస్ట్రేషన్ ఉంది. ఆర్ఎస్ఎస్ ఈజ్ నాట్ ఏ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్. రెండోది మీరు అనే దాంట్లో విపరీతంగా నిజంగానే పుట్టగొడుగులాగా ఐడి కార్డ్స్ ఇష్యూ చేస్తూ ప్రపంచ మానవ హక్కుల సంఘం, ప్రపంచ మానవ హక్కుల కమిషన్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫోరం, ఇట్లా ఇష్టం వచ్చినటువంటి పేర్లతోటి కొంతమంది కొన్ని ఎన్జిఓలు కొంతమంది కేవలం డబ్బుల కోసమే ఇటువంటిది ఒక ఫ్రాడ్ సంస్థను ఏర్పాటు చేసి దాంట్లో జిల్లా బాధ్యతలు నిర్వహించడానికి ఎవరైనా ముందుకు వస్తే మీకు ఐడి కార్డ్స్ ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఐడి కార్డ్స్ ఇష్యూ చేయడం, వాటికి ఏమి అడ్రస్ ఉండదు, పని ఉండదు, ఏం చేయవు. అవన్నీ మిమిక్ చేయడానికి పనిచేస్తాయి. కానీ వాళ్ళు ఏదో ఎవరి దగ్గర చెప్పుకోవడం తప్ప అది సమాజంలో వాటి మీద పెద్ద గుర్తింపు ఉండదు. వాటికి ఉంటుంది రిజిస్ట్రేషన్. ఎందుకంటే వాళ్ళు ఏం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడదు కాబట్టి ఉంటుంది. కానీ దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. వాళ్ళు ఏంటంటే అక్కడిక్కడ కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మాత్రమే అవి పనిచేస్తాయి. వాస్తవంగా ప్రజల కోసం చెప్పి అవి పనిచేస్తే లేవు. అయితే వాటిని అట్లా ఏర్పడకుండా ఫామ్ చేయకుండా మీరు మా సంస్థతోటి మిమిక్ చేసేటట్టుగా మీరు ఎందుకు పెట్టుకుంటారు అని అయితే అడిగే అవకాశం మనకు అయితే ఉండదు. అధికారంగానే అవకాశం ఇక మనం పని ద్వారా మనం గుర్తించుకోవడానికి
ఎక్కడైనా స్పెసిఫిక్గా వాళ్ళు ఏమైనా ఫ్రాడ్ చేసినట్టుంటే మనం స్టేట్మెంట్ చేయవచ్చు మాట్లాడవచ్చు. ఇంకేం సార్? కూర్చోండి. అప్పుడు మొత్తం వాళ్ళు చెప్పారు కదా, చెప్పేటప్పుడే నేను మాట్లాడాలి అయినా మాట్లాడగలుగుతుందంటే ఏ ప్రశ్నలు లేవా మరి? సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నిలబడండి. సమాజ మార్పును కోరే సంఘాలు పార్టీలు కానీ ఏదైతే హక్కుల ఉద్యమాన్ని కూడా ఆత్మలో కూడా చూడాలి, దాన్ని కూడా ప్రోత్సహించి ఏర్పాటు చేసుకున్నాయని వాళ్ళు దాని కోసమే పనిచేశారు అని వాళ్ళ ప్రయత్నం కూడా లోపమా మీరు చెప్పిన దాంట్లో అది ఒక లోపంగా కనపడింది. ఆ లైన్ గ్యాప్ ఉన్నది, దాన్ని కూడా పూరించాల్సిన అవసరము, ఆ ప్రయత్నము తర్వాత రకరకాల మార్పు వచ్చి ఈ రూపం దాకా వచ్చింది. తర్వాత వాళ్ళ కోసం మాత్రమే పనిచేశారు అనేది అయితే కాదు. చేస్తున్నది నిజామాబాద్లో చేసిన నేను చూసిన అబ్జర్వేషన్ కేవలం వాళ్ళ మాత్రమే పనిచేసిన అనుభవం లేదు, ఎక్కడన్నా చేస్తే చేసి ఉండొచ్చేమో. రకరకాల అంశాలను కూడా ఇక్కడ కదిలించారు, రకరకాల పద్ధతుల్లో చేశారు. అట్లా చేయటం అది లోపంగా చెప్పుకోవటం, వాళ్ళ ప్రయత్నాలు కూడా మనం గుర్తిస్తూ సత్యం ఏమన్నా ఉందా లేదా, అది వాళ్ళ నేరమా అన్నట్టు అవగాహన. కరెక్ట్ సార్, మీరు అడిగింది వాస్తవమే. వాళ్ళేమి చెడ్డ పని ఏం కాదండి. మొత్తం మీద నాకు అర్థమైంది. నేను చెప్పింది వాళ్ళు అలా చేశారు అని అంటే అది తప్పకుండా ఉపయోగపడేది, ఉద్యమకారులకైనా ఉపయోగపడేది, తద్వారా ఆ ఉద్యమానికి ఉపయోగపడేది. ఉద్యమం సక్సెస్ అయినా ఒకవేళ సక్సెస్ కాకుండా మనం ముందే చెప్పినట్టుగా అది సాధించేటువంటి చిన్న చిన్న విజయాలకు కూడా అది సహాయపడేదే, కానీ అది ఏమి నెగటివ్ ఏమి కాదు. కానీ మనకి వచ్చే చిక్కు ఏమిటంటే మనం ఏం పెట్టుకుంటాం అంటే పేరు, ఒకవేళ ఉద్యమ సంరక్షణ సంఘము అని పేరు పెట్టుకున్నాం అనుకోండి, నో ప్రాబ్లం. ఉద్యమానికి చట్టబద్ధ సహాయం చేసే సంస్థ అని ఈ రకంగా ఏదైనా పేరు పెట్టుకున్నారనుకోండి, ఏం ప్రాబ్లం. కానీ మనం పౌర హక్కుల సంఘము అని పెట్టుకుంటాం అంటే మరి ప్రతి పౌరుడు నా హక్కు గురించి నువ్వేమైనా మాట్లాడతామని అడిగితే ఏం చెప్పాలి వాళ్ళు? అక్కడ సమస్య. వాళ్ళు పౌర హక్కుల అని ఎవరైనా పెట్టుకున్నాం అనుకోండి, అంటే నేను కూడా పౌర హక్కుల సంఘం ఉన్నప్పుడు పనిచేసిన వ్యక్తిని కాబట్టి, నేనైనా హరికృష్ణ గారైనా కూడా పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనం అన్ని పౌర హక్కుల మీద పనిచేస్తారని సమాజం అనుకుంటుంది. వాళ్ళు అడుగుతారు కూడా. ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు బాలగోపాల్, వరంగల్లో బాలగోపాల్ గురురాములు గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక నక్సలైట్ నిందితుడిని గురించి మాట్లాడి సెల్లు నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆ సెల్లులోకి వెళ్ళి చెయ్యి పెట్టి బాలగోపాల్ కాలు దొరకబట్టుకొని, సార్ నన్ను 15 రోజుల నుంచి కొడుతున్నారు సార్, నేను నన్ను దొంగతనం చేసిందని చెప్పేసి మీలాంటి వాళ్ళు చెప్తే ప్రకటన చేస్తే నన్ను ఇచ్చిపెడతారట కదా సార్, నా గురించి మాట్లాడారా సార్ నేను స్వయంగా జరిగింది. మరి ఆయన నక్సలైట్ కాదు, మరి ఆయన గురించి ఇప్పుడు హక్కుల సంఘం మాట్లాడాలి వద్దా? ఆయన ఒక పెద్ద సంశయం. అది మాట్లాడాలి సార్, ఆ ప్రయత్నం లోపమా కాదు కాదు కదా, కాదు. కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే మనం ఒక జనరల్ పేరు పెట్టుకుంటాం. అప్పుడు కూడా ఏం విమర్శ వచ్చిందనంటే, బాలగోపాల్ మానవ హక్కుల వేదిక అని పెడుతున్నప్పుడు మీరు మానవ హక్కులు అని పెడుతున్నారు. ఇందులో ఏమి వర్గ దృక్పథం లేదు. ఇది రాజకీయ దృష్టికి అతీతంగా ఉంది.
రాజకీయ అంటే రాజకీయ సామాజిక ఏదైనా కావచ్చు, అందరూ మానవులే అనే పద్ధతిలో మీరు పేరు పెట్టుకుంటున్నారు. అంటే మీ లెక్కన పోలీసుల గురించి కూడా రేపు మాట్లాడతారు, భూస్వామి గురించి కూడా మాట్లాడతారు. పెట్టుబడి అందరూ మానవులే కదా. అంటే మీరు మానవులందరి గురించి మాట్లాడడానికి ఉన్నారు, కానీ పీడిత వర్గాల గురించి, అణచివేయబడిన వాళ్ళ గురించి మాట్లాడేందుకు మీరు లేదు. మీ సంస్థ పేరు చూస్తేనే ఇదేదో హ్యూమన్ రైట్స్ వాచ్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ టైప్లో ఉంది, మీది ఐక్యరాజ్య ఈ టైప్లో ఉంది అని విమర్శలు చేసింది. అప్పుడు బాలగోపాలే స్వయంగా చెప్పిన సమాధానం ఏంటంటే, వాస్తవమే ఈ పదం జనరల్గానే ఉంది. మరి అట్లా కూడా పౌర హక్కులు అనేది కూడా జనరలే కదా పదము. ఆ భూస్వామి కూడా పౌరుడే కదా, పోలీసు కూడా పౌరుడే కదా, మనం మాట్లాడలే కదా. అది కూడా ఒక జనరల్ పదమే కదా. హ్యూమన్ లాగానే పౌరుడు, సివిలియన్ అనేది కూడా ఒక జనరల్ పదమే కదా. కానీ మనం పనిచేసినప్పుడు ఒక బయాస్ తోటి పనిచేసినాం, పీడిత వర్గాల వైపు బయాస్ తోటి పనిచేసినాం. ఇప్పుడు కూడా మేము అదే చేస్తాం అని చెప్పి ఓపీడీఆర్ ఉంది, ఆర్గనైజేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ అని పెట్టు. మరి డెమోక్రటిక్ రైట్స్ అని అన్నప్పుడు ఏది డెమోక్రసీ? రాజ్యాంగం చెప్పేది డెమోక్రసీ కాదా అని ఎవరైనా అడుగుతుంది. డెమోక్రసీ అని అంటాం అనుకున్నప్పుడు అప్పుడు ఒక భూస్వామిని హత్య చేయడం అనేటువంటిది డెమోక్రసీ ఎట్లయితుంది అని అంటారు. మరి అప్పుడు వాళ్ళు మాట్లాడతారా? సో డెమోక్రటిక్ రైట్స్ అని పెట్టుకున్నా కూడా ఈ అంబిగ్యూటీ, ఈ సందిగ్ధత అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మనం ఆచరణలోనే ఒక బయాస్ అనేటువంటిది పెట్టుకుంటాం. ఇది ఒక న్యాయమైన బయాస్ అనేది పెట్టుకుంటూ పని చేసుకుంటూ వస్తాను. ఓపీడీఆర్ అదే పని చేసింది, ఇదనే పని చేసింది. హెచ్ఆర్ఎఫ్ కూడా ఇప్పటి వరకు కూడా మనం అదే పని చేసుకుంటూ వచ్చింది. అందరినీ కోసం ఏం పని చేయలేదు. కాబట్టి ఈ విమర్శ ఎంఎల్పీ పార్టీలకు అనుకూలంగా ఉంటాము, అనుకూలంగా పనిచేసేటువంటి వాళ్ళు ఏం తప్పు చేసినట్టేం కాదు. ఇందాక మనం అనుకున్నట్టుగా వాళ్ళు ఆ ప్రయోజనాలు నెరవేర్చడం కోసమే డెడికేటెడ్గా అంకిత భావంతో, త్యాగ నిరతితో పనిచేసిండు. ఆ రకమైన ప్రయోజనాలు నెరవేరుకుంటూ వచ్చినాయి. అది ఒక పెద్ద స్ఫూర్తి. అది దాన్ని తక్కువ చేయటం కాదు. కానీ మనం పేరు ఏం పెట్టుకుంటున్నాము? ఉద్యమాల రక్షణ సంఘము, ఉద్యమాల సంరక్షణ సంఘం అని పెట్టుకున్నాం అనుకోండి. అప్పుడు మీకు ఈ మామూలు పౌరులు అడగరు కదా మీరు మా గురించి పనిచేస్తారు. మనం పేరు పెట్టుకోవటమో జనరల్ పేరు పెట్టు, పని చేయడమో ఇంకో తెలుగు పని చేస్తాం. ఆ పేరు పెట్టుకొని పని చేస్తే పర్వాలేదు. అయితే వాళ్ళని సడన్గా పేరు మార్చుకోమని మనం అనాల్సిన అవసరం ఏం లేదు. వారి ఆచరణ ద్వారా పనిచేస్తారు. వేరే పౌరులకి ఏమైనా న్యాయం చెడు జరగాలని కూడా వాళ్ళేం కోరుకోరు. కానీ వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఎంఎల్ ఉద్యమాల మీద ఉండేసరికి ఏమవుతుందంటే, జనరల్ ప్రజల్లో ఈ నిర్మాణం పెంచుకోవడానికి, పౌర హక్కుల సంస్థలో కొత్తగా నిర్మాణాన్ని అట్రాక్ట్ చేయడానికి మనం ఏమనుకుంటే ఎవరు పనిచేయాలి దీంట్లో? సాధారణంగా కొంత మధ్యతరగతి బుద్ధిజీవులు వాళ్ళేటువంటి వాళ్ళే రావాలి. వాళ్ళు రావాలంటే ఇది ఫలానా ఎంఎల్ పార్టీకి అనుకూలం, ఎంతసేపు వాళ్ళ గురించే మాట్లాడుతుందనంటే అది ఆయనకి ఎంఎల్ పార్టీ ఇష్టం ఉండకపోవచ్చు. కానీ జనరల్గా డెమోక్రటిక్గా పనిచేయడం ఆయనకి ఇష్టం ఉండవచ్చు. ఆయన రాకుండా అవుతుంది కదా ఈ సంస్థలో. దాని విస్తరణకి, నిర్మాణ విస్తరణకి అడ్డం వస్తుంది కదా, కుంచుకపోతూ ఉంటుంది నిర్మాణం అనేటువంటిది. ఒక్క నెగటివ్ తప్పించి వాళ్ళందరూ చెడు చేసినట్టేం కాదు. తప్పకుండా వాళ్ళు ఆ స్ఫూర్తి, ఆ డెడికేషన్, ఆ సీరియస్నెస్ అనేది కూడా వాస్తవానికి ఎప్పటికీ స్ఫూర్తి. అయితే ఇంకా మీరు అడుగుతలేరు కానీ మనం హక్కుల సంస్థ, హక్కుల ఉద్యమం అని పెట్టుకుంటాం. కానీ హక్కులు మన వల్లనే వస్తాయా? అంటే హక్కులు అనేది మనకి పేటెంటా, లేకపోతే మన వల్ల మాత్రమే హక్కులు వస్తాయి కాబట్టి మనమే మాట్లాడాలి? హక్కుల పేరు పెట్టుకున్నాం కాబట్టి ప్రతి హక్కుకు మనం సొంతదారులు, లేకపోతే వస్తే మన గతంలో మన వల్ల వచ్చినాయి, భవిష్యత్తులో వస్తే మన వల్లనే వస్తాయి, ఇప్పుడు కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి. దాని అర్థమా? నిజానికి ఈ పేరులో కూడా మనం పెట్టుకున్నంత క్లెయిమ్ చేసుకోలేదు. హక్కుల ఉద్యమము, హక్కుల సంస్థ అని పెట్టుకున్నంత మాత్రాన ఈ సమాజంలో చరిత్రలో వచ్చినటువంటి ఏ హక్కు కూడా హక్కుల సంస్థల ద్వారా వచ్చినవి కాదు. 199.9%.
ఏవైనా కూడా విశాలమైనటువంటి ప్రజారాశులు, బాధిత వర్గాలు చేసిన విప్లవాలు, తిరుగుబాట్లు, ఆందోళనలు, పడ్డ ఘర్షణ, చేసిన చర్చ కావచ్చు. వీటన్నిటి ఫలితంగా సమాజం, స్టేటు మారుకుంటూ ఆ రకమైనటువంటి సవరణలు చేసుకుంటూ వచ్చే క్రమంలో చరిత్రలో హక్కులు నమోదు అవ్వకుండా వస్తుంది. ఏదైతే పారిశ్రామిక విప్లవం అంటున్నామో ఆ కాలంలో వచ్చినటువంటి రైట్సే ఈ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్. అప్పుడు కూడా హక్కుల సంస్థ కాదు కదా అది చేసింది. అది సోకాళ్ళు బూర్జువాల ప్రేరణతోటే జరిగి ఉండవచ్చు. వాళ్ళు ఒక బెనిఫిషియరీ వర్గం, లేదా వాళ్ళతో పాటు లబ్ధి పొందగల వర్గాలు ఒక బెనిఫిషియరీ వర్గం అని అనుకుంటే, కార్మికులకు కూడా భూస్వామ్యాల కింద పడే నరకయాతన కంటే పారిశ్రామిక సమాజంలో ఒక మెరుగైన జీవితం ఉంటుంది కదా. అది సాధించినటువంటిది కూడా ఆ బూర్జువాల నాయకత్వంలోనే కావచ్చు, ఒక విశాలమైనటువంటి ప్రజారాశి. అట్లా కొన్ని సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ వచ్చినాయి. సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ అని అంటే, సివిల్ రైట్స్ అంటే స్టేటు ఒక పౌరుని యొక్క నిత్య జీవితంలో కల్పించుకోవద్దు, అతని ప్రాణాన్ని ఇష్టం వచ్చినట్టు తీసే హక్కు స్టేట్కి లేదు, అతడు ఎక్కడికైనా తిరగడానికి అడ్డుకునే హక్కు స్టేట్కి లేదు అని అతనికి నచ్చిన విషయం మాట్లాడతాడు, అట్లా అతన్ని ఆపేటువంటి హక్కు స్టేట్కి లేదు. ఇట్లా ఒక పౌరుడు భూస్వామి దగ్గర పొలం దగ్గర పని చేయవచ్చు, నీ పని చేయకపో, నీ సిటీకి పోయి ఇంకో పని చేసుకుంటా అంటే అతన్ని ఆపవద్దు. ఇవన్నీ సివిల్ రైట్స్. ఇవి మాత్రమే సివిల్ రైట్స్. అంటే ఒక పౌరుని జీవితంలో స్టేట్ కల్పించుకోకుండా ఆపేదే సివిల్ రైట్స్. అలా మనకు సివిల్ రైట్స్ మనకు 18th 19th సెంచరీలో వచ్చిన విషయం తెలుసు. పొలిటికల్ రైట్స్ కూడా ఆ సమయంలోనే వచ్చినాయి, కలిసే అది ఒక కేటగిరీ. పొలిటికల్ రైట్స్ అంటే రాజు మాత్రమే పాలకుడు కాదు, ఏ పౌరుడైనా పాలకుడుగా ఉండటానికి అర్హుడే. పాలకుడిని ఎన్నుకునే హక్కు పౌరుడికి మాత్రమే ఉంది. పౌరుడు కూడా రాజకీయ విషయాలు మాట్లాడవచ్చు, రాజకీయ పార్టీ పెంచుకోవచ్చు, అతనికి ఆ స్వేచ్ఛ ఉండాలి అని చెప్పే పొలిటికల్ రైట్స్ అంటే. రెండు కొద్దిగా వేరు కేటగిరీలకు సంబంధించినటువంటి హక్కులు. ఇప్పుడు సివిల్ రైట్స్ అంటే వాస్తవంగా ఇవే, మన తాత్పర్యం ప్రకారం పోతే ఇంతకుముందు చెప్పి. పొలిటికల్ రైట్స్ అంటే ఇవి. అయితే ఈ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ని కనుక మనం పరిశీలిస్తే, ఇవి తీసుకొచ్చిన ఏమిటి, ఈ పారిశ్రామిక విప్లవాల కాలంలో ఇవి ముందుకు వచ్చినాయి. ఇవే వాళ్ళు ప్రామిస్ చేసింది. మరి ఇంగ్లాండ్ బిల్ ఆఫ్ రైట్స్లో కానీ, ఫ్రెంచ్ రెవల్యూషన్ సందర్భంగా వచ్చిన నినాదాలు కానీ, అమెరికన్ రాజ్యాంగాన్ని సవరణ చేసుకుంటూ 1791లో చేసినటువంటి అమెరికన్ బిల్ ఆఫ్ రైట్స్లో కూడా అన్ని గివే ఉంటాయి. ఈ సివిల్ అండ్ పొలిటికల్ రైట్సే ఉంటాయి. తర్వాత కాలంలో 20వ శతాబ్ద ప్రారంభం నుంచి కమ్యూనిస్టు విప్లవాలు వచ్చినటువంటి క్రమంలో వాళ్ళు ఏం మాట్లాడారంటే, ఈ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ వల్ల సాధారణ ప్రజలకు ఏం లాభం ఉన్నది. ఒక కార్మికుడు నీకు పొలిటికల్ రైట్స్ ఇచ్చినంత మాత్రాన ఆయన ఎప్పటికీ పాలకుడు కాదు. నువ్వు ఆయనకు వేరే స్వేచ్ఛ ఏదైనా ఇచ్చినంత మాత్రాన ఆయనకు స్వయంగా ఆయనకు ఏమైనా నువ్వు లాభం కలగజేస్తానవా? ఆయనకి ఇల్లు లేదు, నీ సివిల్ రైట్ వల్ల ఆయనకి ఇల్లు వస్తుందా? పొలిటికల్ రైట్ వల్ల ఆయనకి ఇల్లు వస్తుందా? తిరగడానికి తిండి లేదు, ఈ సివిల్ అండ్ పొలిటికల్ రైట్ వల్ల ఆయనకు తిరగడానికి తిండి వస్తుందా? ఆయనకు ఉద్యోగం లేదు, పని లేదు, ఆయనకు దీనివల్ల ఆయన లాభం ఉందా అంటే సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్లో దీనికి ప్రొవిజన్ లేనేది. అప్పుడు వచ్చినవే ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్. అవి దానికి కారణం ఎవరు? మళ్ళీ ఈ కమ్యూనిస్టు రాజకీయాల నేపథ్యంలో వచ్చినటువంటి చేసినటువంటి డిమాండ్స్, ఆ టైంలో వచ్చినటువంటి ఆకాంక్షలు, వాళ్ళ పాలసీ కూడా. అంటే ఈ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్కి కారణమేమో మనం పారిశ్రామిక విప్లవాలు అనుకుంటే, ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్కి కారణము కమ్యూనిస్టు విప్లవాలు, కమ్యూనిస్టు ప్రజలు, కమ్యూనిస్టు ఉద్యమాలు, ఇవన్నిటికీ కూడా కారణం. ఇంకో కేటగిరీ, థర్డ్ కేటగిరీ కూడా ఒకటి ఉంది, ఇప్పుడిప్పుడే వస్తుంది, అది అట్లా వస్తుంది.
కానీ మనం ఇప్పుడు చూస్తే మనం ఏముంటాం, ఇప్పుడు మన రాజ్యాంగంలో ఉన్న హక్కులన్నీ కూడా 3వ చాప్టర్లో ఉన్న హక్కులన్నీ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్. దానివల్ల మనకి పెద్ద ఉరిగేది ఏమి ఉండదు. తర్వాత మనం సవరణలు చేసింది, కొంచెం దానివల్ల ఉరిగేటట్టు చేసింది. కానీ వాస్తవంగా ఉండాల్సినటువంటి సామాన్య ప్రజలందరికీ లాభం కలిగజేసేటువంటి హక్కులు ఏవి ఎకనామిక్ సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ ఏవైతే అనుకున్నామో అవి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో రాజ్యాంగంలో 4వ భాగంలో ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరికి పని హక్కు ఉండాలి, నివాసానికి ఒక ఇల్లు ఉండాలి, ఆర్థిక అసమానతలు ఉండవద్దు. ఇవన్నీ కూడా ఆదేశిక సూత్రాలలో ఉన్నాయి. అంటే కమ్యూనిస్టు విప్లవాలు తీసుకొచ్చి ఇవే ప్రధానమైనటువంటి అని చెప్పినటువంటి హక్కులు వాస్తవంగా ప్రజలందరికీ స్వయంగా ఉపయోగపడేటువంటి హక్కులన్నీ ఆదేశిక సూత్రాలలో ఉన్నాయి. ఆదేశిక సూత్రాలు ఫండమెంటల్ రైట్స్ కాదు. అంటే వాటిని మనము అమలు చేసుకోలేము. ఈ రకంగా రాజ్యాంగంలో మనకి ఇన్ని రకాల హక్కులు ఉన్నాయి. ఇంకా వేరే ఏదున్నా కూడా మీరు ఇక్కడ ఎక్కడ చూడండి, అమెరికాలో ఏర్పడ్డ హక్కుల సంస్థ 1915లో ఏర్పడ్డ సంస్థ కానీ, బ్రిటన్లో 1930లో ఏర్పడ్డ ఎన్సిఎల్ఈ కానీ, అమెరికాలో ఏసీఎల్ఈ ఉంటుంది, అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ కానీ, మన భారతదేశంలో ఇందాక మనం బ్రీఫ్గా చెప్పుకున్న చరిత్రలో ఏర్పడ్డ ఏ సంస్థలు కూడా ఈ హక్కులకు కారణం కాదు. ఈ హక్కులన్నిటికీ సమాజ పరిణామక్రమం, సమాజంలో విశాల ప్రజారాశుల పోరాటము, త్యాగాలు కాదు. మరి హక్కులు ఆ విధంగానే వచ్చినప్పుడు మనం హక్కుల సంస్థలో పనిచేయటము, స్వతంత్ర హక్కుల సంస్థలో పనిచేయడం ఎందుకు? హక్కులు వాళ్ళ ద్వారానే వచ్చినప్పుడు, ఆవిర్భావం వాటితో వచ్చినప్పుడు వాటిని అవి కాపాడుకోలేవా ఆ సంస్థలు? మనమే ప్రత్యేకంగా ఉండి ఎందుకు కాపాడుకోవాలి? ఇక్కడ చాలా ఒక స్వతంత్ర హక్కుల సంస్థ యొక్క ప్రాధాన్యత అనేటువంటిది ఇక్కడే ఉంటుంది. మనం ఇందాక అనుకున్నట్టుగా రాజకీయ ఉద్యమాలు లేదా రాజకీయ పార్టీల ద్వారానే హక్కులు వచ్చినప్పటికీ వాటి యొక్క అంతిమ లక్ష్యము హక్కులను సాధించడం కాదు. వాటి యొక్క అంతిమ లక్ష్యం రాజ్యాధికారాన్ని సాధించడం. రాజ్యాధికారాన్ని సాధించి సరే కమ్యూనిస్టు వాళ్ళ ఏదంటేనేమో సమానత్వాన్ని సాధించడం, ఇటువంటిది ఆ ప్రాసెస్లో వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దానివల్ల కొన్ని హక్కులు ఆటోమేటిక్గా అమలవుతాయి, ఇండైరెక్ట్గా. కానీ ప్రత్యక్షంగా హక్కులను అమలు చేసేందుకు అవి ఏమి పని చేయవు. అట్లే పారిశ్రామిక విప్లవం ద్వారా వచ్చినటువంటి కూడా అంతేందుకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ కూడా ఎన్నో హక్కుల గురించి టీఆర్ఎస్ పార్టీ మాట్లాడింది. వచ్చిన తర్వాత అసలు హక్కుల గురించి అదేం మాట్లాడారు. ఎందుకు? దాని అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చేసింది. అప్పుడేమో హక్కుల గురించి అంతకుముందు ఉన్నటువంటి పార్టీలను మీరు మా నోరు మూయిస్తాను, మాకు మీటింగ్లు పెట్టుకోకుండా చేస్తాను అని డెమోక్రటిక్ రైట్స్ గురించి మాట్లాడినటువంటి, సివిల్ రైట్స్ గురించి మాట్లాడినటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది కొనసాగించిందా? మరి ఇదంటే చెడ్డ పార్టీ అని అనుకున్నాం. వేరే మనం ఇందాక అనుకుంటే సివిల్ పొలిటికల్ రైట్స్ కారణమైనటువంటి రాజకీయ పార్టీ సంస్థలు కూడా ఈరోజు మనం వాటి అమెరికాలో ఉన్నటువంటి కానీ, యూరోప్లో ఉన్నటువంటి కానీ, భారతదేశంలో ఉన్నటువంటి పాలకులు కూడా వాటి నుంచి నేర్చుకొని హక్కులను రాజ్యాంగంలో నిక్షిప్తం చేసింది. కానీ వాళ్ళు రోజు ఎవరు ఉల్లంఘిస్తారంటే ఆ హక్కులకు కారణమైనటువంటి వాళ్ళే వాటిని ఉల్లంఘిస్తున్నారు. అవునా కాదు? భారత రాజ్యాంగాన్ని రాయించినటువంటి పాలక వర్గము, ప్రజలకు హామీ చేసినటువంటి పాలక వర్గమే తెల్లవారి నుండి ఆ హక్కులను నిరాకరించుకుంటూ వచ్చింది, నెహ్రూ కాలం నుండి కూడా. ఇది వాస్తవమే కదా. మనకు మరి హక్కులను ఇచ్చింది భారత పాలకులే కదా, మరి ఉల్లంఘించేది వాళ్ళే కదా. కమ్యూనిస్టు సమాజాలలో కూడా చూసినాం మనం. వాళ్ళకు హక్కుల పరిస్థితి ఎంత అన్యాయంగా ఉన్నది అనేటువంటిది బయట చాలా చర్చ చూస్తే కూడా మనకు కొంత ఆనందనే అనిపిస్తాండి. కానీ వాళ్ళు వాళ్ళ పద్ధతిలో సమాజ మార్పుకు కారణం అవుతున్నారు. కానీ ఒక యూనివర్సల్గా వాళ్ళను కూడా ప్రశ్నించేటువంటి పౌరులను వాళ్ళు తయారు చేసుకోవడం లేదు. వాళ్ళను
ప్రశ్నించేటువంటి పౌరులను సహించడం లేదు. హక్కులకు వాళ్ళే కారణం అవుతున్నారు కావచ్చు, పేపర్ల మీద రాయించుకోవడానికి వాళ్ళే కారణం అవుతున్నారు కావచ్చు, కానీ వాళ్ళు అధికారంలోకి కనుక వస్తే ఆ హక్కులను అమలు కావడానికి వాళ్ళు సహించడం లేదు, దాన్ని ప్రోత్సహించడం లేదు. ఇటువంటి అప్పుడే ఒక స్వతంత్ర హక్కుల సంస్థ రాజకీయాలకు అతీతంగా ఉండాలి, పని చేయాలి. అంటే వాటిని సంరక్షణ బాధ్యత. కారణం మనం కాదు, దేన్ని క్లెయిమ్ చేసుకోవడం అన్యాయం. హక్కులు రావడానికి అది కారణం కాదు. 170 ఒక చట్ట రూపంలో ఒక హక్కు వచ్చిందంటే ఎంతోమంది గిరిజనుల రక్తం చెందించిన తర్వాత అలా వచ్చింది. కానీ వాటిని సంరక్షించడంలో ఆ రాజకీయ పార్టీలే పనిచేసి సంరక్షించుకుంటాయి అని మనం అనుకోవద్దు. స్వతంత్ర పౌర సంస్థ ఒకటి ఉండాలి. ఆ స్వతంత్ర పౌర సంస్థ రాజకీయ పార్టీలతో సానుభూతి ఉంటే ఉండవచ్చు, ఉండకుండా ఎవరికి ఉండదు. చిందాక చెప్పండి, మన పార్లమెంట్ బ్రాటప్లో భాగంగా మనకు కొంత సంస్కృతి వస్తుంది, రాజకీయాలు వస్తాయి, చైతన్యం వస్తాయి. అది మనం డిలేట్ చేయలేము, జస్ట్ లైక్ దట్. అందులో మంచి ఉంచుకుంటాం. కానీ ఒక స్వతంత్ర పౌర సంస్థ మాత్రమే హక్కుల రంగంలో ఉన్నప్పుడే ఈ హక్కులు పరిరక్షింపబడతాయి, ఇంప్రూవ్ చేయబడతాయి. పౌర సమాజంలో ఆ రకమైనటువంటి చైతన్యాన్ని పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. ఒక ఎస్సీ వర్గీకరణ సమస్య ఉంది, రాజ్యాంగంలో దానికి ఏం ప్రొవిజన్ లేదు కదా, ఉపవర్గీకరణ చేయాలని. వాళ్ళేమో అడుగుతున్నారు పాపం మాదిగలు, మానవాళ్ళు నో అంటున్నారు సైలెంట్గా, కొన్నిసార్లు బహిరంగం. కానీ మరి అప్పుడు మనలాంటి వాళ్ళు, బాలగోపాల్ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, అది న్యాయం. ఇది మనం ఇందాక మీరు సామాజిక సమానత్వం కావాలని కోరుకొని రిజర్వేషన్ సాధించుకున్నాం. ఇక్కడ అంతర్గత సమానత్వం దెబ్బతింటుంది కదా. సో వాళ్ళకు మీరు వాళ్ళు అడిగేటువంటి వాటా న్యాయమైనటువంటిది, వాళ్ళు మీదేం తీసుకోవడం లేదు, వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వమంటున్నారు. అంతర్గత సమానత్వాన్ని సాధించడం కూడా ప్రజాస్వామికమైనది అని ఎవరు మాట్లాడాలి? ఒక స్వతంత్ర పౌర సంస్థ, స్వతంత్ర ప్రజాస్వామిక దృక్పథం కలిగినటువంటి వాళ్ళు మనం మాట్లాడటం వల్ల ఏమిటంటే అడిగేటువంటి వాళ్ళకి ఒక మద్దతు వస్తుంది. మీకు కరెక్టే అడుగుతున్నాం. ఈ మాదిగలే కాకుండా బీసీలు ఉంటారు, ఓసీలు ఉంటారు, మాలల్లో కొంతమంది న్యాయంగా ఆలోచించేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా ఈ అడిగే వాళ్ళు అడిగితే ఏదో వాళ్ళ మీద కోపంతోనో లేకపోతే వాళ్ళు గట్టిగా అడుగుతారు, వాళ్ళు అడిగే పద్ధతి కూడా బాగలేదని అనవచ్చు. కానీ ఒక మనలాంటి ఒక స్వతంత్ర సంస్థ చెప్పినప్పుడు కరెక్టే, ఇది ఒక యూనివర్సల్ న్యాయం కిందకి వస్తుంది, ఇది ఒక సార్వత్రిక విలువని సమర్థించవచ్చు అనేటువంటిది వస్తుంది. అటువంటి ఎన్నో సందర్భాలు మనం చెప్పుకోవచ్చు. కాబట్టి సమాజంలో ఆ చైతన్యాన్ని పెంచడానికైనా, ప్రభుత్వాలను ఏ పార్టీ అధికారంలో ఉన్నా అడగడానికైనా, రేపు కమ్యూనిస్టులు రాజ్యాధికారంలోకి వచ్చిన అడగడానికైనా కూడా ఒక స్వతంత్ర దృక్పథం కలిగి, స్వతంత్ర కార్యాచరణ కలిగి, స్వతంత్ర నిర్మాణం కలిగిన స్వతంత్ర మేధావుల లేదా బుద్ధిజీవుల సంస్థగా ఒక హక్కుల సంస్థ ఉండాలి. మనం హెచ్ఆర్ఎఫ్ అని పెట్టుకున్నాం, ఇంకొక దగ్గర ఇంకో పేరు పెట్టుకుని అయినా ఉండవచ్చు. అందరూ హెచ్ఆర్ఎఫ్నే ఉండాలని, వేరే రాష్ట్రంలో ఇంకో పేరు పెట్టుకొని ఉండవచ్చు, ఎక్కడైనా ఇంకో పేరు పెట్టుకొని ఉండవచ్చు. కానీ వాళ్ళ ఓరియంటేషన్ కనుక ఇది ఉంటే, ఇది ఆ రాజకీయ పార్టీ ఉన్నా భవిష్యత్ అనుకోకుండా అది లేకుండా పోయినా ఒక డెమోక్రటిక్గా మాట్లాడేటువంటి మేధావులు, బుద్ధిజీవులు సమాజంలో కొనసాగుతారు. ఆ పరంపర, విలువ అనేటువంటిది, ఆ సంస్కృతి అనేటువంటి సమాజంలో కొనసాగుతూ ఉంటుంది. రేపు కొత్త తరాలు ఇదే విధంగా ఆలోచించి, ఓరియంటేషన్తో ఆలోచించినప్పుడు సమాజం వాస్తవంగా డెమోక్రటైజ్ అవుతూ ఉంటుంది. హెచ్ఆర్ఎఫ్ యొక్క అంతిమ లక్ష్యం సమాజాన్ని, పాలకులను డెమోక్రటైజ్ చేయడం, అంటే రాజ్య సంస్థలను డెమోక్రటైజ్ చేయడం. రాజ్య సంస్థలను ఏ మేరకు డెమోక్రటైజ్ చేస్తాం అనేది వేరే పెద్ద చర్చ. కానీ కనీసం సమాజాన్ని అయితే డెమోక్రటైజ్ చేయడానికి మనం పనిచేస్తాం. పాలకులను వాడు డెమోక్రటిక్గా లేకపోతే వాడి మీద ప్రెషర్ తీసుకురావడానికి పనిచేస్తాం. కాబట్టి ఇది హెచ్ఆర్ఎఫ్ యొక్క అవగాహన, ప్రాధాన్యత. మీరందరూ పిలిచి సంస్థకు ఆల్రెడీ ఉన్న అవగాహన నేను చెప్తాను, నా ఏమి కొత్త కాదు. అది బాలగోపాల్ గారి అలాంటి కృషి.
వారితో పాటు ఆ కాలం నుండి పనిచేసినటువంటి మేధావులు శ్రమ కృషి, అది ఒక ఆచరణ నుండి వాళ్ళు నేర్చుకున్నటువంటి జ్ఞానం, ఆచరణ నుండి ఒక అవసరం నుండి నేర్చుకున్నటువంటి జ్ఞానం. మనం ప్రాక్టికల్గా కూడా చూస్తే కూడా ఇది సరైనదే అని అనిపిస్తుంది సమాజానికి అందరికీ, మనందరికీ అని ఉద్దేశించని ఇందులో మేమందరం పనిచేస్తాం. అయితే చిన్న విషయమే ఒకటి చెప్పి ముగిస్తాను. అంటే జస్ట్ చర్చ కోసం చెప్తున్నా. అసలు నీ ఏమిటి అనేటువంటి ప్రశ్న కూడా హెచ్ఆర్ఎఫ్ యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంటే పెద్ద ఉద్యమకారుడు కావచ్చు అని అనుకుంటాను. అంటే నాకు నేను ఏం ఉద్యమం చేస్తానని నేను అంత క్లెయిమ్ చేసుకోవడానికి అర్థం కాదు అని అనిపిస్తుంది. అయితే ఎందుకంటే నేను ఒక పిల్లల డాక్టర్ని, నా ప్రాక్టీస్ నేను వారానికి 6 రోజులు ప్రాక్టీస్ చేసుకుంటాను. ఒక ఆదివారం, ఆ కొన్ని ఆదివారాలు కూడా నా కుటుంబంతో గడపడానికి కొన్ని పోతాయి, కొన్ని మాత్రమే ఇట్లా కేటాయించుకుంటాను. మిగతా ఆ వారాలలో మాత్రం మాధవరావు సార్ చేసినట్టుగానే ఏ పని చేసినా ఏమున్నా ఈ ఆలోచనతో అక్కడ ఏదో సమస్య ఉంది, మనం మాట్లాడితే బాగుండు, మనం వెళ్తే బాగుండు, ఈ విషయంలో ఏం చేద్దాం, ఏం మాట్లాడదాం, లేదా ఇంకేమైనా నేర్చుకుందాం అనేటువంటిదంతా మనం చదివే పుస్తకం, చేసే ఆలోచన ప్రతిది కూడా అట్లనే ఉంటాడు. కానీ నా రోజువారి పని మాత్రం నా వ్యక్తిగత కెరీర్కి సంబంధించింది ఉంటుంది. చూస్తే కూడా నన్ను ఎవరు ఉద్యమకారుని అనుకోవడానికి అసలు అవకాశం లేదు. అయినా నేను ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తున్నా అని నేను అనుకుంటున్నాను. చాలామంది ఈరోజు పూర్తి కాలపు కార్యకర్తలుగా ఉద్యమకారులు అని అనుకునే స్థాయిలో పనిచేయడానికి అవకాశం లేనటువంటి సామాజిక ఆర్థిక సంబంధాలలో ఈరోజు మనం ఉన్నాం. వాస్తవం ఒకప్పట్లాగా అన్నీ వదిలేసి పూర్తి కాలపు కార్యకర్తలుగా రావడానికి సమాజంలో ఏ వర్గము సిద్ధంగా లేదు. చాలా వాళ్ళు కార్మికులు కావచ్చు, కార్మికులుగా పనిచేసుకుంటేనే వాళ్ళకి లాభం ఏంటంటే నీతో అసోసియేట్ అయితే లేకపోతే లేదు. ఆ కార్మికుల్లోకి వెళ్ళి రాజకీయాలలోకి కార్మిక ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని రావడానికి కార్మికులు సిద్ధంగా లేదు. విద్యార్థులు అట్లనే వాళ్ళకు తప్ప ఒప్ప అని అనడం నా ఉద్దేశం కాదు. ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనం చేసే పని కూడా ఎంతో కొంత ప్రయోజనాన్ని ఇస్తూ ఉంటుంది. మనం చేసేది మనం పెద్ద ఉద్యమకారులని క్లెయిమ్ చేసుకోవద్దు, అలాగని దీనివల్ల పెద్ద ప్రయోజనం లేదని కూడా అనుకోవద్దు. ఎందుకంటే మనం చాలామంది సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి వాళ్ళు అందరూ పూర్తికాలం కార్యకర్తలేం కాదు, అందరూ పూర్తికాలం కార్యకర్తలేం కాదు. ఒక బాలగోపాల్ గారే పూర్తికాలం కార్యకర్త అనుకుందాం. మరి హరగోపాల్ గారు జాబ్ చేసుకుంటేనే పనిచేసింది కదా, కన్నాప్రేమ్ గారు కోర్టుకు వెళ్ళుకుంటేనే పనిచేసింది కదా, మాధవరావు సార్ కోర్టుకు వెళ్ళుకుంటేనే పనిచేసింది కదా. అంటే మన వ్యక్తిగత కెరీర్ మనకు ఉంటుంది, వ్యక్తిగత జీవితము మనకు ఉంటుంది. సామాజిక జీవితంలో కొంత భాగం మన విశ్రాంతి తీసుకునే సమయంలో దీనికి కొంత కేటాయించి, ఇంకా అవసరమైతే ఇంకో కొంత కేటాయించగలిగితే మనం ఏదైతే ఈ సమాజం నుంచి ఈరోజు అనుభవిస్తున్నామో అన్నీ మనం సంపాదించి పెట్టుకునే కాదు, ఆ పరంపర మీకు తెలుసు. రేపు దాన్ని కాపాడటం, ఇంకా కొంత అభివృద్ధి చేయటం మాత్రం మనం చేయగలుగుతాం. ఇది దృష్టిలో పెట్టుకొని, అంటే నాలాంటి వాళ్ళు కూడా చేయగలుగుతున్నారు పని అంటే మీలాంటి వాళ్ళకి ఎక్కువ చేయాలి. ఎందుకంటే డాక్టర్ నాకు పొద్దున 7 గంటలకు పేషెంట్ అయితే రాత్రి 10 గంటలకు ఒకరు ఇట్లా ఉంటుంది నాకు. అది అయినా కూడా నేను ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మీలాంటి వాళ్ళు ఇంకా కొంత ఇంకా నాకంటే ఎక్కువ కూడా పని చేయడానికి అవకాశం ఉంటుంది. మీరందరూ సంస్థలో నేను చెప్పినటువంటి ఓరియంటేషన్ సరిగ్గానే చెప్పానని అనుకుంటున్నా. మా అక్కడ ఉన్నారు, రమేష్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా చాలా కాలం నుంచి సంస్థలో ఉన్నారు, గోపాలరావు గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఇది ఇటువంటిది సంస్థ బతకాలి, కాలాలకు అతీతంగా బతకాలి, ఈ ఓరియంటేషన్ ఉండాలి, ఇటువంటి స్వభావం ఉన్నటువంటి సంస్థ మనుషులు నిలబడాలి అనుకుంటే ఈ సంస్థలో భాగస్వాములు కావాలని మనందరినీ కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు.